నమస్కారం అండి, నమస్కారం అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు థాయ్ గ్యాప్ పాడ్కాస్ట్ ఇప్పుడు తెలుగులో. నేను మీ బీయింగ్ బ్రూట్. అండ్ ఎవరి పేరు చెప్తే అయితే మలక్పేట్లో దుమ్ములేస్తుందో, ఎవరి పేరు వింటే అయితే కూరగాయలు చీప్ గా అమ్ముతారో వాడే బోగస్ నో వాట్సాప్ బోగస్. ఇట్స్ అ బిగ్ ఎపిసోడ్ మనకి ఇది. ఐ గెస్ హ్యూజ్ ఎపిసోడ్. నీ ఫేవరెట్ ఓటీటీ పైన అదే మనం ఇవాళ చిత్రం చూసాము. ఎందుకంటే మనం ఇవాళ రివ్యూ చేయబోయే మూవీ సాలే ఆరే సలార్. ఇది మీరు నెట్ఫ్లిక్స్ లో చూడొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. మేము చూసాము, అందుకనే మేము ఈ ఎపిసోడ్ చేస్తున్నాము. అది బోగస్ సాలే ఆరే ఈస్ ఎ వెరీ ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిలిం. ఎంతమంది సాలేలు వస్తూ ఉంటారు వస్తూ ఖాళీ చేతులతో ఎప్పుడు రారు. అవును, అవార్డ్స్ తీసుకొస్తారు. అవార్డ్స్ అంటే గుర్తొచ్చింది, మన అవార్డ్ విన్నింగ్ సోషల్స్కి వెళ్ళిపోదాం బోగస్. అవార్డ్స్ అదేంటంటే ఇన్స్టాగ్రామ్ లో @_thaigap, ట్విట్టర్ లో @thaigap, మన ఈమెయిల్ వచ్చేసి mindthigap@gmail.com. అవార్డ్స్. మేము డిస్కార్డ్ లో కూడా ఉన్నాము. మా సర్వర్ పేరు థాయ్ గ్యాప్ అడ్డా. మీకు గనుక మా సర్వర్ లో వచ్చి గబులేపాలంటే మమ్మల్ని సోషల్స్ లో ఇన్వైట్ లింక్ అడగండి, మేము పంపిస్తాం. అంతే, అప్పుడు మీరు కూడా వచ్చేస్తారు మా డిస్కార్డ్. అండ్ మీకు కూడా అవార్డ్స్ వస్తాయి. మేము ఊరికే అవార్డ్స్ ఇస్తాం అట్లా. ఎందుకంటే మా దగ్గర ఎన్ని ఉన్నాయంటే లేవు ఇక. సో బీద వాళ్ళకి ఇట్లా చిల్లర డబ్బులు, అన్నము పప్పు బట్టలు ఇచ్చే బదులు మేము అవార్డ్స్ ఇస్తాం. అది సో బోగస్ ముఖ్యమైన కార్యక్రమం అయిపోయింది. ఇప్పుడు చాలా కష్టపడే టైం వచ్చింది మనకి. నేను అబ్జర్వ్ చేస్తున్నా, నువ్వు చాలా పగడ్బందీతో వచ్చావు మైక్. 3 గంటల మూవీకి 3 చిట్టీలు రాసుకొని. నేను ఇక్కడి నుంచే గెస్ చేయగలను ఆ చిట్టీలు ఏముందో. కానీ మన ఆడియన్స్ ఇక్కడ లేరు కాబట్టి, వాళ్ళు గెస్ చేయలేరు కాబట్టి, సాలార్ ఇట్స్ టూ టెంప్టింగ్. సాలార్ మూవీ సారాంశం ఏంటో చెప్పు బోగస్. బ్రూట్, సాలార్ ఉర్ఫ్ సాలే ఆరే ఈ సినిమా ఖాన్సార్ అనొక ప్రాంతంలో బేస్డ్ ఉంది. ఖాన్సార్ అనేది ఇండియా మ్యాప్ లో కూడా లేదన్నమాట. జస్ట్ అట్లా గుజరాత్ కింద ఒక ఏరియా తీసుకున్నారు. అండ్ అక్కడ వాళ్ళదే కాన్స్టిట్యూషన్, వాళ్ళదే రూల్స్, ఫుల్ డ్రగ్ అండ్ స్మగ్లింగ్ కి వాళ్ళే టారిఫ్ సెట్ చేస్తుంటారు అరౌండ్ ద కంట్రీ. సో అలాంటి ప్రాంతంలో కూడా ఒక హైరార్కీ ఉంటది. దొరలు ఉంటారు, దొరల పైన ఇంకా రాజు ఉంటాడు, రాజు కింద అందరు ఉంటారు అన్నమాట ఆబ్వియస్ గా. సో అంతే కదా. ఐ మీన్ మేక్ ఇట్ ఎ ఛాలెంజ్. మన ఆడియన్స్ చెప్పాల్సి వస్తుంది. మేక్ ఇట్ ఎ ఛాలెంజ్ బోగస్. నాకు నీకు కాదు ఇది, ఇలాంటి చిల్లర్ హైరార్కీలు చెప్పక నాకు. ఇది నీకు కాదు, ఇది ఆడియన్స్. సో అలాంటి ప్రాంతంకి చెందిన 2 అబ్బాయిలు ఉంటారు, వరద ఇంకా దేవ. వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ మీద చిన్నప్పటి నుంచి ఫ్రెండ్షిప్ ఉంటుంది వీళ్ళది. చిన్నప్పుడే ఉంటుంది. కానీ ఖాన్సార్ లో పొలిటికల్ రైవలరీస్ ఉంటాయి, పవర్ గ్రాబింగ్ ఉంటది. దీనివల్ల దేవా ఇంకా వరద వేరే వేరే ఫ్యామిలీస్ కి చెందుతారు కాబట్టి దేవా ఫ్యామిలీకి బిస్కెట్ పడుతుంది అండ్ వాడు పారిపోవాల్సి వస్తుంది అక్కడి నుంచి. వరద ఇంకా ఖాన్సార్ లోనే ఉంటాడు. సో ఈ స్టోరీ అంతా పొలిటికల్ ఇంట్రీగ్ గురించి, ఇద్దరి ఖాన్సార్ అబ్బాయిల మధ్యలో ఉన్న ఫ్రెండ్షిప్ గురించి, ఇంకా వయలెన్స్ గురించి, ఇంకా పగ, రివెంజ్ గురించి. సో ఇవన్నీ ఎలిమెంట్స్ తీసుకొచ్చి కిచిడి కలిపేశారు ఈ సినిమాలో. అండ్ ఆ సినిమానే సాలార్ ఉర్ఫ్ సాలే ఆరే. బోగస్ మూవీ ఎంత కన్ఫ్యూజింగ్ ఉందో, సంబంధం లేకుండా వేరే రకంగా కన్ఫ్యూజింగ్ ఉంది మన సారాంశం. నువ్వు చెప్పిన సారాంశం. బట్ ఐ అప్లాడ్. See, the apple doesn't fall far from the tree అంటారు. ఆల్వేస్ మన సారాంశం ఇస్ డిపెండెంట్ ఆన్ ద మూవీ. అంతే, మూవీ ఎట్లుంటే సారాంశం అట్లుంటది. అండ్ మనకు ఒక యాడెడ్ రెస్పాన్సిబిలిటీ ఉంది, మనం స్పాయిలర్స్ చెప్పలేము. సో అందుకనే ఈ మూవీలో వరద ఎవరో దేవా ఎవరో మనం చెప్పము. We don't want to spoil the fun. Excuse me. ఇది వీడియో పాడ్కాస్ట్ అయి ఉంటే జస్ట్ సారాంశం అంతా జస్ట్ స్లో మోషన్ షార్ట్స్ మనం వెనక నుంచి నడుస్తుంటే డైలాగ్సే ఉండవు. జస్ట్ ఎపిసోడ్ 2 నిమిషాలు ఉంటది. ఇన్ఫాక్ట్ నీ ఫేవరెట్ టేకింగ్ ఉంది కదా, సిల్ అవుట్ షార్ట్స్ నీ ఫేవరెట్. మొత్తం మన ఇద్దరు వీడియో పాడ్కాస్ట్ సిల్ అవుట్స్ ఉంటాయి. అంతే, వెనకాలకి వెళ్ళి టార్చ్ ఉంటది, మన షోల్డర్ ఇట్లా అవుట్ లైన్ కనబడుతుంది, బాడీ మస్కగా ఎక్కడ ఎవరో ఉందరే అన్నట్టు ఉంటది. మైక్ పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఇట్లా
అని ఇట్లా సౌండ్స్ అని వచ్చాయి. మోటార్ సౌండ్స్ వస్తాయి. ఐ మీన్ సౌండ్ ఎఫెక్ట్స్ అది పెద్ద మనం స్పెసిఫిక్ గా చెప్పకలేదు, మన లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్ తట్టుకోలేరు అసలు, అందుకని ఏం లేవు ప్రస్తుతానికి. అది ఎందుకంటే మనం వెయిట్ చేస్తున్నాం వాళ్ళు తట్టుకోగలే స్టేజ్ కి ఎప్పుడు వస్తారు, వాళ్ళు ఎప్పుడు ఎదుగుతారని. అది వీఆర్ రెడీ, వీఆర్ ఆల్వేస్. ఇన్ఫాక్ట్ ఇక్కడ కెమెరా కూడా ఉంది కానీ ఇట్లా దుమ్ము పడుతుంది అని. హాలీవుడ్ స్టూడెంట్స్ ఫోన్ చేస్తున్నారు, ఏం చేయాలి సామాన్ అంతా మీరు తెప్పించారు కదా. ఇన్సైడ్ యాక్టర్ స్టూడియో వాడు లిప్టన్ గాడు, జాన్ లిప్టన్, జేమ్స్ లిప్టన్ మనం పేరుతో డోంట్ గివ్ ఎ డామ్. లిప్టన్ ఫోన్ చేస్తుండు, అరే మీరు కూడా మా దగ్గరికి రండి ఇన్సైడ్ కానీ మేము అవుట్ సైడ్ ఉంటాం అన్నాము. బట్ ఎనీవేస్ సాలార్ సారాంశం చాలా బాగా చెప్పినాం, స్పాయిలర్స్ లేకుండా. దట్స్ ద హోల్, దట్స్ ద కోర్ మాట. సో ఇప్పుడు సాలార్ మూవీని మనం డీటెయిల్ గా మరి కొన్ని ఉన్న 1-2 స్పాయిలర్స్ ని ఇంక్లూడ్ చేసి డిస్కస్ చేద్దాం. బోగస్, నీ ఫేవరెట్ ఓటీటీ ప్లాట్ఫామ్, నీ ఫేవరెట్ టేకింగ్ స్టైల్, నీ ఫేవరెట్ జాగ్రఫికల్ లొకేషన్. అక్కడ ద్వారకా ఉండే ఒకప్పుడు, ఎక్కడైతే కాన్సర్ చూపించిండ్రో. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నీ ఫేవరెట్ ప్రొఫెషన్ మెకానిక్స్. ఐ మీన్ ద సొసైటీ ఆఫ్ మెకానిక్స్, ఆ ప్రాంతంలో చెందినది. సో ఎట్లా అనిపించింది బోగస్ నీకు ఈ అన్ని ఎలిమెంట్స్ నీకోసమే చేసినట్టు అనిపించింది ఈ మూవీ? డిడ్ యూ వాట్ ఆర్ యువర్ ఎమోషన్స్? లేదు, నా కోసం అయితే చేసినట్టు అనిపించలేదు అసలు. ఐఎమ్ సర్ప్రైజ్డ్. ఎవరి కోసం చేసినట్టు అనిపించింది అంటే టార్గెట్ డెమో వచ్చి నాకు తెలిసి ఫ్రమ్ 18 to 18.5 28 ఓకే 18 to 27 28 ఆర్ మేబీ 30 దాకా లాగు. ఆ బ్రాకెట్ కోసం అయితే వెరీ వెల్ మేడ్ కమర్షియల్ మాస్ మసాలా మూవీ. ఆ బ్రాకెట్ తర్వాత ఉన్న వాళ్ళకి మేబీ నాట్ సో మచ్ ఫర్ అ ఫ్యూ రీజన్స్. నాట్ వెరీ వెల్ మేడ్, డ్రాప్ పిచ్ లాగా. ఇట్స్ అ లిటిల్. సో అట్లా ఉంది ఈ సినిమా. మనది ఎంత ప్రొఫెషనల్ రివ్యూవర్స్ అంటే బ్రూట్, మనం సినిమాకి మొత్తం టెంప్లెట్ మారిపోతుంది అసలు. జజ్బాత్ బదల్ జాతే, అంతే హాలాత్ బదల్ జాతే. ఇట్లా ఆబ్జెక్టివ్ అంటాము, సబ్జెక్టివ్ అంటాము, మళ్ళీ పాజిటివ్ అంటాము, నెగటివ్ అంటాము. ఇప్పుడు దీంట్లో ఈ ఏజ్ గ్రూప్ ఆ ఏజ్ గ్రూప్ అట్లా వస్తుంది. కాంట్రవర్సీ అంటాం, కాన్స్పిరసీ అంటాం. అది సో బోగస్ అయితే ఇప్పుడు మనం ఏ ఏజ్ గ్రూప్ గా ఈ మూవీ రివ్యూ చేస్తాం చెప్తూ. లేదు, ఇది ఏ టార్గెట్ డెమోకి అయితే చేశారో దానికి పర్ఫెక్ట్ గా ఆల్మోస్ట్ ఎగ్జిక్యూట్ చేసినట్టు అనిపించింది నాకు. యాజ్ అ మాస్ మసాలా మూవీ ఆ ఏజ్ గ్రూప్ లో నీకు కాన్స్టెంట్ డార్క్ టోన్ ఉండడము, ఆ ట్రీట్మెంట్ వచ్చి ఒకలాంటి DC కామిక్స్ టైప్ ఆఫ్ డార్క్ 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 యూనో, ఒక్క ఇంత కూడా రిలీఫ్ ఉండదు ఎక్కడ. ఇంత కూడా బటర్ఫ్లైస్ అని, సన్ లైట్ అని, రెయిన్బోస్ అని, విటమిన్ డి సప్లిమెంట్స్ ది ఫుల్ మాక్సిమం సేల్స్ ఉంది ఇక్కడ అంతే, బికాస్ నోబడీ ఇస్ గెటింగ్ సన్ లైట్. అది సో ఆ ఏజ్ గ్రూప్ బయట ఉన్న వాళ్ళకి కొంచెం అక్కడ స్పాట్ పడుతుంది, కానీ ఆ ఏజ్ గ్రూప్ లోపల ఉన్న వాళ్ళకి దిస్ నో ప్రాబ్లం, ఎందుకంటే వాళ్ళకి ఇట్లాంటి సినిమాలు నచ్చుతాయి. ఇంకా అంటే ఇంకోటి దే ఆర్ నాట్ ఫోర్స్ టు థింక్ కాబట్టి దే ఆర్ ఎలేటెడ్. అదేంటమా ఎలేటెడ్ ఏమంటాం, అంతే చాలా సంతోషం పొందుతారు. ఎలేటెడ్ ఓకే. బోగస్ మళ్ళీ టిపికల్ మూవీ లాగే అసలు అర్థం లేకుండా చెప్పిన ఫస్ట్ పాయింట్. నాకైతే ఎట్లా అనిపించింది అంటే ఎక్కడో లైక్ సెట్ డిజైనర్స్ కి లేకపోతే ఆ ప్రొడక్షన్ వాళ్ళకి ఏదో మెమో సరిగ్గా దొరకలేదు వాళ్ళకి. అవునా? ఇట్లా నాకు ఒక గ్రిమ్ డార్క్ ఫీలింగ్ ఉండాలి, అట్లా ఓవర్ లూమింగ్ డూమ్ ఫీలింగ్ రావాలి, స్క్రీన్ ప్లేలో ఆ ఫీల్ రావాలి అని చెప్తే ఫస్ట్ థింగ్ వాళ్ళు ఏం చేశారంటే అన్ని బాగా పెన్సిల్ అన్ని చెక్కి ఉట్టి మొలిక ఉంటుంది కదా మధ్యలో, దాన్ని ఇట్లా బ్లేడ్ తో ఇట్లా బాగా గీకి ఆ పొడినంతా ఇట్లా సెట్లో చల్లేశాడు. ఎంత చల్లినా అంటే మేకప్ లలో డిఫరెంట్ కలర్స్ ఉంటాయి కదా, దాంట్లో కూడా అన్ని అదే వెళ్ళిపోయింది బ్లాక్. సో మేకప్ పెట్టినా కూడా అదే కలర్ ఉండే. అండ్ ఐ థింక్ ఒక మూవీని బ్రెయిన్ లో తీస్తే, నీకు బ్రెయిన్ తెలుసు అంటే ఫర్ బ్లైండ్ పీపుల్ ఎట్లా ఉంటుంది అని తెలుసుకోవాలనుకుంటే ఈ మూవీ చూడాలి. ఎందుకంటే కళ్ళు ఉన్నా లేకపోయినా సంబంధం లేదు, నీకు ఎట్లా కనబడదు. నీకు ఓన్లీ విజువల్ ఎఫెక్ట్స్ లో ఇమాజిన్ చేసుకోవాలి, ఇట్లా ఇది జరుగుతుంది అది జరుగుతుంది. అందుకని చాలా కన్ఫ్యూజ్ అవ్వచ్చు నువ్వు. వాడు ఇట్లా పెడికే చేస్తున్నప్పుడు ఎవరు దేవా, నీకు సడన్ గా ఇట్లా డీజిల్ ఇంజన్ సౌండ్ వినపడదు అని నువ్వు అనుకుంటావు, అరే ఇదేంటి ఇప్పుడు వీడు కార్ రిపేర్ చేస్తున్నాడా, వీడు కార్ తో పోయి అందరూ విలన్ అని గుద్దేస్తాడా ఏంటి అని. బట్ ఇట్స్ నాట్ దాట్. సో సౌండ్ ఎఫెక్ట్ కి విజువల్ కి ఏం సంబంధం కూడా ఉండదు. దట్ ఈస్ అనదర్ ప్లస్ పాయింట్. సో టోటల్ గా నా పాయింట్స్ కూడా ఈ మూవీ లాగే అర్థం లేకుండా ఉంటాయి ఈ రివ్యూలో. ఇప్పుడు మనం డీటెయిల్ గా అంటే ఇంకొంచెం వన్ మోర్ లెవెల్ ఆఫ్ డెప్త్కి వెళ్దాము. రైట్.
నీ థర్డ్ చిట్టి చదివి వినిపి నాకు. నాకు ఓవరాల్ గా ఏం బయటపడిందంటే అన్నిటికంటే ఈ సినిమాలో. నువ్వు బయటపడ్డావా? లేదు, నేను ఆల్రెడీ బయటే ఉండే. ఓహో, మన వాళ్ళు చెప్పాము హాలీవుడ్ వాళ్ళకి కరెక్ట్. సో బాగా ఎక్కువ బయటపడింది ఏంటి అంటే ఒక్క నిమిషం, ఇన్సైడ్ యాక్టర్ స్టూడియో కదా, మనం అవుట్ సైడ్ యాక్టర్స్ వ్యానిటీ అట్లా అట్లా పెట్టుకుంటాం. యా, బాగా బయటపడిన విషయం ఏంటంటే రిథమ్ అండ్ పేసింగ్. దాన్ని ఎలా అయితే కంట్రోల్లో ఉంచారో చాలా గణిత శాస్త్రం కనబడింది. ఎందుకంటే నాన్ లీనియర్ ఎడిటింగ్ ఒకటి, అదొకటే కాకుండా ఈ 3 గంటల సినిమాలో సైన్ వేవ్ లాగా అప్స్ అండ్ డౌన్స్ మెయింటైన్ చేయాలి. ఒకలాంటి హైప్ మూమెంట్స్ కి ఎస్కలేషన్ మెయింటైన్ చేయాలి. సో ఇవి రెగ్యులర్ గా పెట్టారు ఈ మూమెంట్స్. ఎక్కడైతే ఎస్కలేషన్ అవుతుందో, ఎక్కడైతే నువ్వు ఆడియన్స్ లో అరుపులు ఎక్స్పెక్ట్ చేస్తావో ఏ సీన్స్ కి అయితే, అవి ఎలా అయితే స్ప్రెడ్ చేశారు అక్రాస్. అండ్ ఆ టెన్షన్ బిల్డప్ ఏదైతే మళ్ళీ 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 ఇట్లా స్ప్రెడ్ చేసి పెట్టారో రిపీట్ అవుతుంటది. అండ్ అది ఆ పంచ్ కి ఆ ఎస్కలేషన్ రావడానికి స్టోరీని ఎట్లయితే నాన్ లీనియర్ గా ఇట్లా మొత్తం ఖైమా చేసి కొట్టేశారు ఇట్లా, దట్ ఈస్ ద మెయిన్ థింగ్ అనిపిస్తుంది నాకు ఈ సినిమాలో. ఎందుకంటే ఒక 3 గంటల సినిమాకి ఇది చేయకపోయి ఉంటే చాలా స్పాట్ పడేది. ఒక అరగంట 45 minutes లోనే నువ్వు టైం చెక్ చేసుకున్నావు, అరే ఏమేంటి ఎక్కడ పోతుంది ఇది అని. అంత ఉంది ఈ స్టోరీలో. ఎందుకంటే మొత్తం ఖాన్ సార్ బ్యాక్గ్రౌండ్ చెప్పాలి, వీడి బ్యాక్గ్రౌండ్ చెప్పాలి, ఆమె బ్యాక్గ్రౌండ్ చెప్పాలి, అదంతా చెప్పాలి. సో దేర్స్ అ లాట్ టు, అదొక పెద్ద ఛాలెంజ్. ఆ స్టోరీని నువ్వు ఎట్లా రివీల్ చేస్తావు అనేది, ఎక్స్పోజిషన్ తక్కువ పెట్టి నరేషన్ తక్కువ చేసి. ఇంకో పెద్ద ఛాలెంజ్ ఏంటంటే ఇది క్లియర్ గా నువ్వు పార్ట్ 1 అని చెప్తున్నావు. సో పార్ట్ 2 ఉందని నువ్వు ఆడియన్స్ కి ముందే చెప్పినా, పార్ట్ 1 కోసం పైసలు కట్టినందుకైనా నీకు పార్ట్ 1 బాగుండాలి స్టార్ట్ టు ఫినిష్. ఒక సగంలో వదిలేసినట్టు అట్లా అనిపించకూడదు. ఈ ఒక్క సినిమాలో పార్ట్ 1 లో ఎంతైతే కిక్ రావాలో అంత డెలివర్ చేయాలి బేసిక్ గా. సో మల్టిపుల్ లెవెల్స్ ఆఫ్ ఛాలెంజ్ ఉండే ఈ సినిమాకి. అండ్ ఈ స్టార్ ఇందులో ఉండడం దేవా, అండ్ దాంతో ఎంతైతే ఎక్స్పెక్టేషన్స్ ఉండేనా ఈ, ఎందుకంటే ఇంతకు ముందు వచ్చిన సినిమా అది అంత బాగా ఆడలేదు. సో దీని మీద చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉండే. అంటే బాగా ఆడలేదంటే ఇంతకు ముందు ఎన్నో సినిమాల్లో బాగా ఆడలేడు. ఆఫ్టర్ బాహుబలి ఐ గెస్ ఒక్కడు కూడా బాగా ఆడలేదు. సో ఎక్స్పెక్టేషన్ అయితే చాలా హెవీగా ఉండే, హైప్ చాలా ఎక్కువ ఉండే. దానికి జస్టిస్ చేశారు బికాస్ ఆఫ్ ఎంతైతే ఆ గణిత శాస్త్రం మెయింటైన్ చేశారో దాని వల్ల బతికి బయటపడింది సినిమా చాలా వరకు. నేను అంత లెవెల్లో రీసెర్చ్ చేయలేదు బోగస్. గణిత శాస్త్రం ఎట్లుంది, సైనసాయిడల్ వేవ్ ఎట్లుంది అంత కాదు. కానీ నువ్వు అన్నావు లాస్ట్ పాయింట్, అంటే వాళ్ళ ఈ టిపికల్ మాస్ కమర్షియల్ మూవీ రైట్. సో అందరు వెయిట్ చేస్తున్నారు, అరే నా హీరో రావాలి స్క్రీన్ పైకి. దానికి జస్టిస్ చేశారు వాళ్ళు, విచ్ వాజ్ గుడ్. అంటే ఎవ్రీ టైమ్ స్క్రీన్ లో ఉన్నప్పుడు హీ డింట్ లుక్ లైక్ హీ వాజ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. నేమ్ సేక్ కి ఒక సీన్ ఉంది, హీరోని చూపించాలి, నేమ్ సేక్ కోసం ఉండాలి అన్నట్టు అట్లా కాదు. ఎవ్రీ టైమ్ సీన్ ఉందంటే హీరోది, దెర్ వాజ్ ఆల్వేస్ సమ్ స్టోరీ మూమెంట్. అండ్ దట్ వాస్ గుడ్ థింగ్. కమర్షియల్ మూవీస్ లో జనరల్ గా అట్లా ఉండదు. ఎప్పుడు పడితే అప్పుడు ఇట్లా ఇంజెక్షన్ కొట్టినట్టు కొడుతూనే, స్టెరాయిడ్ కొట్టినట్టు ఇస్తూనే ఉంటారు. సో హీరోకి ఒక సీన్ కి స్టోరీ కనెక్ట్ చేయడం అన్నది నాకు ప్లస్ అనిపించింది. అండ్ ఇన్ జనరల్ ఈ డైరెక్టర్ వచ్చేసి మనం డైరెక్టర్ తీసుకోవచ్చు కదా, ఐ గెస్. ప్రశాంత్ నీల్ మూవీస్ KGF లో చూస్తే కూడా హీ డ్రైవ్స్ ద స్టోరీ లైక్ ఎ టిపికల్ ఓల్డ్ స్కూల్ మూవీ మేకింగ్. హీ డ్రైవ్స్ ద స్టోరీ విత్ ద హీరో. సో హీరోనే ముందుకు కలుపుతూ ఉంటాడు కథని. ఇందులో అది లైక్ ఇంకా కొంచెం మంచిగా అనిపించింది నాకు. ఇన్ఫాక్ట్ KGF లో ఒక ప్రాబ్లం ఉంది, సెకండ్ పార్ట్ కాదు ఫస్ట్ పార్ట్ లో. ఏంటంటే ఇట్ వాస్ వెరీ షార్ప్ కట్స్ అండ్ ఇట్లా చక్ 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 వెళ్తూ ఉంటుంది మూవీ. ఇందులో అట్లా లేకుండే. సో ఐ వాజ్ రిలీవ్డ్. ఇట్లా నీకు తలకనే పుడుతుంది చూడు జేసన్ బాండ్ లో, అట్లా కాకుండా ఇందులో అట్లీస్ట్ నీకు 10-15 seconds కి ఒక ఎడిట్, ఓ కట్, లేకపోతే కొంచెం బ్రీతింగ్ టైం ఇస్తున్నారు ఆ సీన్ కి. అండ్ అది ఇట్ ఎనేబుల్ మీ టు లైక్ ప్రాపర్లీ సీ, అండర్స్టాండ్ ద సీన్. దట్ వాజ్ ఆల్సో గుడ్. KGF నుంచి కొంచెం క్వాలిటీ బెటర్ ఎట్లా చేయగలిగాడు అంటే ఇట్లా చేశాడు నా ప్రకారంగా. ఓకే, సో ఇవి పాజిటివ్స్ అంటామా మనము? పాజిటివ్సే కదా, పాజిటివ్ ఇది. అంటే మనం కూడా సైనసాయిడల్ అన్నాం కాబట్టి ఇట్లా సైనసాయిడల్ వేవ్లో వెళ్దాం మనం. ఓకే, నెగిటివ్ ఒకటి చెప్పు. నెగిటివ్ ఏంటి అంటే టార్గెట్ డెమో బయట ఉన్న వాళ్ళు, టార్గెట్ డెమోగ్రాఫిక్ బయట ఉన్న వాళ్ళకి ఇది లాగుతున్నట్టు, సాగుతున్నట్టు, డల్ గా అట్లా అనిపిస్తుంది. అది
ఎక్కడ ఒకలాంటి రిలీఫ్ లేదు, ఒకలాంటి కామిక్ రిలీఫ్ అయినా విజువల్ రిలీఫ్ కూడా లేకుండే. సో ఇట్ జస్ట్ కెప్ట్ గోయింగ్ అదే ట్రాక్ లో. సో ఆ ఏజ్ బ్రాకెట్ బయట ఉన్న వాళ్ళకైతే ఇట్ క్యాన్ గెట్ అ లిటిల్ టాక్సింగ్, కొంచెం డ్రాప్ గా అనిపించచ్చు. లక్కీలీ మనం షేప్ షిఫ్టర్స్ కాబట్టి Yeah, మనము యూత్ అవ్వచ్చు, ఓల్డ్ అవ్వచ్చు, అదే మనం ఎప్పుడు అట్లానే ఉంటుంది. అన్ని చెప్పగలం, వి నో ఎవ్రీథింగ్. యా ఒప్పుకుంటా నేను ఎట్లుందంటే ఇవన్నీ కాదు పాయింట్కి రా అన్నట్టు ఉండే అది. రైట్, ఇంకా ఎంత సాగదీస్తావు పాయింట్ ని అన్నట్టు. లైక్ ఇఫ్ యు ఆర్ సీయింగ్ ఇట్ ఫర్ ద సెకండ్ టైం, రైట్, నాకు అది అనిపించింది. బట్ పాయింట్ కి తొందర రాలేదు. దే షుడ్ లైక్ కొంచెమైనా ఫాస్ట్ గా తీసుకురావాల్సి ఉండే పాయింట్ కి. బట్ నేను అది కొంచెం ఒప్పుకుంటాను డెఫినెట్లీ. కానీ యూనో వాట్ ఐ ఫెల్ట్ వాజ్ నెగిటివ్. ఖాన్ సార్ కి ఇంకా తుర్కమిస్తానో ఏముంటది, తునిషియానో ఏదో ఉంటది కదా, వీడు దేవా ఏదైతే ఊర్లో ఉంటాడో అస్సాంలో, అదే టునిన్ ఏదో ఉంటది కదా. ఐ డోంట్ సీ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ వర్డ్స్. ఖాన్ సార్ ఏమో అటు వెస్ట్ కి ఏదో పాకిస్తాన్ కింద గుజరాత్ పక్కన ఉంది, అస్సాంలో ఉంది. బట్ బోత్ ద టౌన్స్ ఆర్ బోత్ ద లొకేషన్స్ సేమ్ ఫీలింగ్ ఉండేది. సో యాజ్ అన్ ఆడియన్స్ నాకు ఓకే, ఖాన్ సార్ ఒక $multi-million హబ్ ఆఫ్ ద వరల్డ్ ఆఫ్ ఆల్ బ్లాక్ మనీ అన్నట్టు అనిపించలే. ఓకే, దెర్ వాజ్ నో లగ్జరీ, దెర్ వాజ్ ఎక్సెప్ట్ బట్టలు తప్పితే నాకు ఎక్కడ లగ్జరీ కనబడలేదు. ఈవెన్ ఇన్ వాళ్ళ దొరల ఇల్లు కానీ ఏమైనా కానీ ఐ డోంట్ సీ లగ్జరీ. ఓకే, వన్ పార్ట్ వాజ్ బికాస్ ఆ ఎడిటింగ్ వల్ల, ఏదైతే ఆ డార్క్ టోన్ పెట్టింది చూడు దాని వల్ల. సెకండ్ థింగ్, వాళ్ళు కూర్చుంటారు చూడు ట్రెడిషనల్ గా చక్కర్లో రౌండ్ కూర్చుంటారు కదా, ఆ గన్ చక్కర్ దగ్గర ఏదైతే కుర్చీలు గిర్చీలు ఉంటాయో అవి కూడా పెద్ద థ్రోన్ లాగానో లేకపోతే గ్రాండ్ గా లేవు, అవి చెక్క కుర్చీలు ఉన్నాయి. యూనో నాకు దాంతో అంత ఎక్కువ ప్రాబ్లం లేకుండా, ఎందుకంటే అది లగ్జరీ చూపించకపోయినా పవర్ చూపించారు వాళ్ళ ఇంటీరియర్స్ లో కానీ. వాళ్ళు అంటే ఒక విధంగా ఆ సొసైటీది ఫోకస్ అనేది యూ కెన్ సే ఇన్ అ వే దట్ వాళ్ళకి పవర్ మీద ఇంకా ఈ వెల్త్ కలెక్షన్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది, కానీ ఈ లగ్జరియస్ ఇంటీరియర్స్ అలాంటి లైఫ్ స్టైల్ కాదు. అందుకని వాళ్ళ డ్రెస్సింగ్ కూడా అట్లానే ఉంటుంది, వాళ్ళ కూర్చున్న కుర్చీలు కూడా మరీ అంత ఆస్టెంటేషియస్, మరీ అంత లగ్జరియస్ గా ఉండవు, కొంచెం స్ట్రిప్ డౌన్ ఉంటాయి, బేర్ గా ఉంటాయి. కొంచెం డిబేట్ చేస్తాయి పాయింట్, ఎందుకంటే వాడు ఎప్పుడెప్పుడు ఇట్లా మొత్తం టౌన్ ని చూపిస్తారు చూడు, వాళ్ళు ఒక లండన్ ఫీల్ చూపిస్తారు, అదొకటి, ఆ బ్రిడ్జ్ ఒకటి, అది ఇంకా అదేదో పెద్ద అసెంబ్లీ లాగా ఉంటది, ఒకటి మిక్స్చర్ ఆఫ్ లండన్ ఇంకా వాటికన్ ఇది, రైట్. సో వెన్ నువ్వు బయట నుంచి అట్లా చూపిస్తున్నప్పుడు అది కొంచెం లోపల కూడా కనబడాలంట. యూనో ఇది నా గ్రే ఏరియా ఉండే కొంచెం, అంటే ఇటు నెగటివ్ అటు పాజిటివ్ కూడా ఉంది. మనము ఈ మూవీలో ఏ పాయింట్ తీసినా గ్రే ఉంటది, ఎందుకంటే అక్కడ ఎంత బ్లాక్ అండ్ వైట్ వాడేసిందంటే మన దగ్గర మిగిలింది గ్రే. అదే ఆ కలర్ గ్రేడే అంటే ఆ గ్రే ఏరియా ఏంటి అంటే ఈ వరల్డ్ బిల్డింగ్ లో ఇప్పుడు నువ్వు KGF చూసావు అనుకో, అది లెవెల్ 1 అనుకున్నావు అనుకో, విచ్ ఇస్ ఒక మైనింగ్ టౌన్. ఆ మైనింగ్ టౌన్ డర్ట్, ఆ గ్రైమ్ అదంతా బాగా చూపించారు ప్రొడక్షన్ డిజైన్ వర్క్ అయితే. ఇది నెక్స్ట్ లెవెల్ అంట నేను, లెవెల్ 2 వాళ్ళకి, ఆ ప్రొడక్షన్ టీమ్ కి. ఎందుకంటే నాట్ ఓన్లీ ఆ మైనింగ్ టౌన్ KGF లో ఏదైతే చేశారో అది మెయింటైన్ చేశారు, అది కాకుండా కొంచెం అదర్ సైడ్ కూడా ట్రై చేశారు, ఈ వాటికన్, ఈ లండన్ స్టైల్ ఆఫ్ లుక్. సో ఆ ఖాన్ సార్ ని ఎట్లయితే వాళ్ళు డెవలప్ చేశారో, వీళ్ళకున్న బడ్జెట్ కి, ఐ మీన్ నువ్వు అన్నది వెరీ వ్యాలిడ్ పాయింట్. అది సగం వాటికన్ లాగా, కొంచెం లండన్ లాగా, మళ్ళీ సడన్ గా స్లమ్స్ లాగా ఉంటది. అది ఇట్ డింట్ మ్యాచ్ విత్ వాళ్ళ వరల్డ్, సింక్ లేకుండే, అసలు లేకుండే. అది డెఫినెట్ గా ఒక వ్యాలిడ్ క్రిటిక్. కానీ వీళ్ళకి ఉన్న బడ్జెట్స్ కి ఇది చేయడం నాకు ఎట్లా అనిపించింది అంటే, వాళ్ళు కొంచెం అవుట్ ఆఫ్ దేర్ కంఫర్ట్ జోన్ ఏదో ట్రై చేశారు. ఈ సినిమా కానీ ఫ్లాప్ అయి ఉంటే అది మొత్తం మళ్ళీ బ్యాక్ సీట్ తీసుకునేది. వాళ్ళు ఇంకోసారి ట్రై చేయకుండా మళ్ళీ ఓన్లీ మైనింగ్ టౌన్, మళ్ళీ దే వుడ్ హావ్ గాన్ బ్యాక్ టు దట్, మళ్ళీ ఎందుకు రెస్ట్ తీసుకోవాలని. కానీ ఇది హిట్ అయినందువల్ల ఇప్పుడు దీని తర్వాత వచ్చేవి వాళ్ళు ఇంకా ఇంకా ట్రై చేస్తారు, ఆ సింక్ కూడా ట్రై చేస్తారు నా ఉద్దేశం. నాకు ఇట్లా పొలిటికల్ పార్టీస్ మేనిఫెస్టో వాళ్ళు మెయింటైన్ చేస్తారా లేదా, నాకు ఆ అజెండా లేదు. యాజ్ అన్ ఆడియన్స్ ఐ హ్యావ్ టు డిఫరెన్షియేట్ ద వర్డ్స్. ఓకే, ఇప్పుడు ఆ ట్రైబల్ వాడు పిల్లల్ని ఎప్పుకోపోతుంటాడు మధ్యలో పోయి, ఎప్పుడైతే ఆ ట్రైబల్ దీనికి వెళ్తాడో అన్ని గుడిసెలు పిడిసలు ఉంటాయి, ఎట్లయితే గట్టిగా గాలి వస్తే అన్ని గుడిసెలు ఎగిరిపోతాయి అన్నట్టు ఉంటాయి. ఓకే, గాడ్ ఫర్బిడ్ వాడు ఏదో ఇస్తున్నాడు కింద, ఇది ఈ డిస్ట్రిక్ట్, ఇది ఆ డిస్ట్రిక్ట్ కాన్సర్ లో, అది ఇది అని. ఓకే, సో వెన్ యూఆర్ షోయింగ్ ఎ డిఫరెన్సియేషన్, యూఆర్ ట్రైయింగ్ టు డూ దట్ ఈవెన్ ఇన్ కాన్సర్. సో నాకు యాజ్ అన్ ఆడియన్స్ చెప్తున్నా, నేను ఎప్పుడు కన్విన్స్ అవుతా ఆ వరల్డ్ ని అంటే, ఓకే, వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ పీపుల్ ఇన్ ద వరల్డ్ ఉంటున్నాడు ఈ పర్టికులర్ డిస్ట్రిక్ట్ లో కానీ వాట్ ఎవర్.
హీ షుడ్ లుక్ ద పార్ట్. నా ఇమాజినేషన్ కి నేను రిలేట్ అయ్యేటట్టు నాకు ఆ వరల్డ్ కనబడాలి. Right. నాకు అక్కడ కూడా నువ్వు లైట్ లో వేయకుండా చీకట్లలో, అండ్ దే ఆర్ సో కాల్డ్ రిచ్ పీపుల్. ఇప్పుడు మోస్ట్ పవర్ఫుల్ పీపుల్ ఇన్ ద వరల్డ్ అంటే అంబానీ అంటావు, మస్క్ అంటావు, ఈ అడానీ గ్రూప్ అంటావు. రైట్. సో నువ్వు ఫస్ట్ ఏమనుకుంటావు, ఒక అడానీ టవర్స్ ఇమాజిన్ చేసుకుంటావు. వాడి ఇంట్లో మెక్డొనాల్డ్ ఉంది, వాడి ఇంట్లో అది ఉంది. సో ఇట్ వుడ్ బి మోర్ రిలేటబుల్. వీడు ఎంత పవర్ఫుల్ అంటే వాడి దగ్గర యు నేమ్ ఇట్, హీ హ్యాస్ ఇట్. వాళ్ళ ఆ పర్టికులర్ వరల్డ్ లో బయట దునియాలో ఏమేమి ఉన్నాయో వాళ్ళు తెచ్చుకుంటుండ్రు ఇన్ టు దేర్ వరల్డ్, వాళ్ళ పర్సనల్ దీనికోసం. బట్ యూనో అది వెల్త్ది కూడా వేరే వేరే ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. లైక్ ఒక కార్పొరేట్ రిచ్ గాయ్ ఉన్నాడంటే ఈ అదానీ టవర్స్ టైప్ ఉంటాయి, మెక్డానల్డ్స్ అవన్నీ ఉంటాయి. ఈ మైనింగ్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న రిచ్ వాళ్ళు అయితే వాళ్ళ ఎన్ని పైసలు వచ్చినా వాళ్ళు ఆ స్టైల్ కి పోరు, వాళ్ళ స్టైల్ వేరే ఉంటుంది. నో అగైన్ వాళ్ళు క్రియేట్ చేసిన వాళ్ళు నేను డిబేట్ చేయట్లేదు. నా ఒక్కటే పాయింట్ ఏంటంటే నేను దానికి రిలేట్ అవ్వలేకపోయినా. నీ దగ్గర 12 మంది దొరలు ఉన్నారు, లక్షల మంది పనోళ్ళు ఉన్నారు, అదంతా ఉన్నారు, అండ్ ఎవ్రీబడి ఈస్ ద సేమ్. ఎట్లా సేమ్ ఎట్లా? అందరి దగ్గర కూడా ఇక ఈ దేవా ట్రైబ్ వాడు ఉంటారు ఎవరైతే ఉంటారు చూడు, వాళ్ళు కూడా అట్లనే ఉన్నారు, నల్ల బట్టలు వేసుకొని ట్రెడిషన్ ఉండి. ఒక్కడైనా తేడా ఉండాలి కదా, లేకపోతే అట్లీస్ట్ లైక్ నువ్వు డైవర్సిటీ నువ్వు వరల్డ్ ని చేస్తున్నావు అంటే నీకు ఆల్ ఓవర్ ద వరల్డ్ కల్చరల్స్ వాట్ ఎవర్ వాళ్ళ బిజినెసెస్ కానీ ఏదైనా కానీ దే మైట్ బి రూలింగ్ సమ్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్. అలాంటప్పుడు వాడు $100 million వర్త్ డీల్ ఇట్లా ఆఫ్టర్ ఆల్ ఒక్కడే వెళ్ళి చేస్తున్నాడు. ఐ మీన్ దట్స్ వాట్ దే ఎస్టాబ్లిష్డ్ కదా. వాళ్ళకి $100 million కూడా చిల్లర అందుకనే చిన్న చిత్కోడిని పంపించారు. కరెక్ట్. సో నేను అదే అంటున్నా. సో నువ్వు అలాంటి ఇది ఉన్నప్పుడు ఈదర్ యూ హ్యావ్ టు బి ఎక్స్ట్రీమ్లీ సింపుల్, ఆర్ నువ్వు ఎట్లా ఈ మస్కులు టెక్నోక్రాట్స్ ఉంటారు చూడు, స్టీవ్ జాబ్స్, జుకర్బర్గ్ లాగా అట్లయినా ఉండాలి. లేకపోతే యు ఆర్ సో ఈగోయిస్టిక్, యూ షో యువర్ గ్రాండ్యూర్, నీ సక్సెస్ నీ పైన వేసుకున్నావు. ఆ ఒక్క బ్రేస్లెట్ ఇది తప్పితే ఆ కడియాలు వేసుకుంటారు, ఐ డెంట్ ఫైండ్. అండ్ దట్ అది ఒక ట్రెడిషన్ లాగా ఉన్నది. అది ఆ కాన్సర్ లో చెందిన వాళ్ళు టు ఐడెంటిఫై ద పవర్ఫుల్ వాళ్ళు కడియాలు వేసుకుంటారు, విచ్ ఇస్ అ గ్రేట్ ఐడియా. నాకు చాలా నచ్చింది ఆ ఐడియా. బట్ అట్ ద సేమ్ టైమ్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఈస్ ఆల్సో లైక్ అందరు ఒకటే. ఐ కుడెంట్ మేక్ అవుట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆ కడియం కనుక ఎవడైనా ఫుల్ స్లీవ్ వేసుకున్నాడు అనుకో, వాడి పనోడికి డిఫరెన్స్ తెలియదు నాకు. అక్కడ నాకు అగైన్ లిమిటేషన్ ఆఫ్ రిసోర్సెస్ అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నువ్వు చెప్పిన పాయింట్ వ్యాలిడే యాజ్ అన్ ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేయడము. ఏంటంటే ఇట్లా 3 ట్రైబ్స్ ఉన్నారు, మన్నార్, శౌర్యంగ, ఇంకా ఈ ఘనియార్. సో ముగ్గురికి వేరే వేరే ఆచారాలు ఉంటాయి, వేరే వేరే దేవుళ్ళు ఉన్నారు. సో ఆబ్వియస్లీ వేరే వేరే ఆచారాలు ఉంటాయి, వేరే వేరే డ్రెస్సింగ్ సెన్స్ ఉంటుంది. కాకపోతే ఒక ప్రొడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అది చేయాలి అంటే ది అమౌంట్ ఆఫ్ రీసెర్చ్ వర్క్ దట్ గోస్ ఇన్ టు దాట్. రీసెర్చే కాకుండా కాస్ట్యూమ్ లో మళ్ళీ నీకు చాలా బడ్జెట్ పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే వన్ ఆఫ్ ద మూవీ ట్రిలజీస్ దట్ గాట్ ఇట్ పర్ఫెక్ట్ వాజ్ లార్డ్ ఆఫ్ ద రింగ్స్. కరెక్ట్. కానీ అందులో ఆ ప్రొడక్షన్ లో ఈ ఫైన్ డీటెయిల్స్ వల్ల ఎంత వాళ్ళకి ఇబ్బందులు వచ్చాయి, ఎన్ని కష్టాలు పడ్డారంటే ఈవెన్ దో వాళ్ళ బడ్జెట్ వాజ్ వేరే లెవెల్లో ఉండే, స్టిల్ వాళ్ళకి చాలా ప్రాబ్లమాటిక్ గా ఉండే అది. సో నాకు ఏమనిపిస్తుంది అంటే మన దగ్గర అది కొంచెం లిమిటేషన్ ఆఫ్ రిసోర్సెస్ తో ఎంతవరకు చేయగలిగారో చేసినట్టు అనిపించింది. ఇప్పుడు ఇది హిట్ అయింది కాబట్టి నెక్స్ట్ ది దిల్ ట్రై టు డూ ఈవెన్ మోర్, ఇంకా కొన్ని పైసలు వస్తాయి. ఇప్పుడు ఇంకా దీనికి కూడా RRR లాగా, బాహుబలి లాగా గ్లోబల్ రికగ్నిషన్ వచ్చింది అనుకో. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లో వచ్చాక కొంచెం వస్తుంది, జనాలు చూస్తున్నారు. బట్ ఒకవేళ వచ్చింది అనుకో ఆ ఎక్స్పోజర్, సేమ్ థింగ్, నీకు యూ కెన్ అట్రాక్ట్ మోర్ మనీ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. ఆ ఎక్కువ బడ్జెట్ తో యూ కెన్ ఇన్వెస్ట్ మోర్ ఇన్ దీస్ థింగ్స్. నేను ఒప్పుకుంటాను చెప్పింది, బట్ ఇట్స్ అ వెరీ టఫ్ థింగ్ అనిపిస్తుంది నాకు. ఐ డోంట్ థింక్ వాళ్ళు రెండు బల్బులు ఎక్స్ట్రా పెట్టాలి, దట్ వాస్ ద డిఫరెన్స్. నో కాస్ట్యూమ్ డిజైన్ మొత్తం మార్చాలి. కాస్ట్యూమ్ ఇస్ వన్ పార్ట్. యా, నేను అంటున్నా వాళ్ళ హాల్లో ఏవైతే ఉన్నాయో, వాళ్ళ ఈ జగపతి బాబు ఇట్లా థ్రోన్ పైన కూర్చుంటాడు కదా, వాడు కూతుర్ని పిలుస్తాడు. ఇన్ ఆల్ దోస్ సీన్స్ ఇట్ వాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఎ లిటిల్ మోర్ లైటింగ్ అనిపించింది, బికాస్ దే వాజ్ దేర్ ఎక్కడెక్కడో, కానీ నాకు ఐ కాంట్ ఫీల్ దమ్, ఆర్ నాకు అది తగలట్లేదు. నువ్వు దేంట్లో ఫోన్లో చూసినా ఇది కొంప తీసి ల్యాప్టాప్లో ఉన్నాయి. నాకు అట్లా అనిపించలేదు, మరి నేను కూడా సిస్టంలో చూసాను. నేను చెప్తున్నా కదా, ఐ వాజ్ టూ ఎంగ్రాస్డ్ విత్ ద కైండ్ ఆఫ్ వాళ్ళు ఆ టోన్ ఏదైతే పెట్టిండ్రు, దట్ వాజ్ వెరీ డిస్టర్బింగ్, వెరీ డిస్ట్రాక్టింగ్. సారీ, నాకు అట్లా అంత ప్రాబ్లం లేదు. నీకు ఇప్పుడు చూపిస్తాను, నేను ల్యాప్టాప్ పక్కనే ఉందాం. ఇన్ఫాక్ట్ ఇది చూస్తూ మనం రివ్యూ చేయొచ్చు. నువ్వు బ్రైట్నెస్ సరిగా పెట్టుకోవాలి నీ ల్యాప్టాప్లో. ఆర్ యు క్రేజీ? మరి నేను టెక్నాలజికల్ ఎంత అడ్వాన్స్ సార్, నేను ఇంజనీరింగ్. నాకు తెలుసు నువ్వు ఎంత అడ్వాన్స్డ్.
సో అందుకనే నాకు డౌట్ వస్తుంది. కాకపోతే నాకైతే డార్క్ గా ఉండే మెజారిటీ ఆఫ్ ద సీన్స్, బట్ మరీ అంత ఇరిటేషన్ ఉన్నంత డార్క్నెస్ అయితే లేనట్టు అనిపించింది నాకు. ఓకే బట్ ఒకటైతే ఉంది, వాళ్ళ కాన్సార్ వరల్డ్ లో ఇంటీరియర్స్, వాళ్ళ బట్టలు కానీ అన్ని యూనిఫామ్ గా ఉన్నాయి, డిఫరెన్స్ లేకుండా, డిస్టింక్షన్ లేకుండా. అండ్ ఇంకోటి ఏంటంటే, నువ్వు ముందు చెప్పిన ఎగ్జాంపుల్ కి వీళ్ళు ఓబులమ్మ ఇంకా ఈ రాధారాణి, ఈ శ్రేయారెడ్డి, వీళ్ళిద్దరు సీన్స్ ఏదైతే హైదరాబాద్ లో ఒక ఇంట్లో ఉంటాయో, నాకు అది కూడా కాన్సార్ అని అనిపించింది. ఎగ్జాక్ట్లీ చెక్ వీళ్ళు ఎక్కడున్నారు, కాన్సార్ అనిపించింది. ఎగ్జాక్ట్లీ. సో దట్ ఈస్ దిస్ ఇస్ ద ప్రాబ్లమ్. ఎగ్జాక్ట్లీ. సో దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ ఐ హ్యావ్ టు డిస్టింగ్విష్ వరల్డ్స్ ఆర్ జాగ్రఫికల్ లొకేషన్స్. నేను చాలా ఇంపార్టెంట్ అవి నాకు, ఎందుకంటే నేను, నీకు తెలుసు కదా మనం షేప్ షిఫ్టర్స్, నాకు ఆ వరల్డ్ ఇట్లా కరెక్టే అనుకో, ఐ విల్ బికమ్ దట్. దానికి నా థియరీ ఏంటంటే రిసోర్సెస్ లిమిటేషన్. నో, మై థియరీ ఇస్ బ్యాడ్ టేస్ట్. అంతే అంటావా? ఇట్ ఈస్ ద హ్యాంగ్ ఓవర్ ఆఫ్ ఆ డార్క్ టోన్ తీసుకురావాలి, ఆ డార్క్ ఫీల్ తీసుకురావాలి. ఇట్ హ్యాపెన్స్. నా థియరీ చెప్తా. ఇప్పుడు నీకు ఎప్పుడైనా ఒక పాట నచ్చింది అనుకో, ఎట్లయితే వరుసగా అదే పాట వింటుంటాం కదా సమయం సందర్భం లేకుండా, ఇట్ ఈస్ దట్ కైండ్ ఆఫ్ ఎ థింకింగ్ బిహేవియర్ ఇది. ఓకే. అండ్ ఆల్సో నువ్వు ఒక పాయింట్ అన్నావు కదా, ఏదైతే చాలా ఇబ్బందులు ఉంటాయని, దిస్ ఈస్ ద బెస్ట్ వే టు కవర్ అప్ ఎనీ ఫ్లాస్. ఒక స్క్రీన్ పైన కొంచెం ఈ సెట్ తెలిసిపోతుంది ఇదంతా ఫేక్ అంది అన్నట్టు అనిపించింది అనుకో, దెన్ దిస్ కైండ్ ఆఫ్ టోనింగ్ నీకు కనబడకుండా చేస్తాయి అవంతా, ఆ ఫ్లాస్ గాని. సో దెన్ యూఆర్ ఓన్లీ లుకింగ్ ఎట్ ఓకే డైలాగ్ యాక్టర్, యూ డోంట్ గెట్ ఇన్ టు ద వరల్డ్ యువర్ సెల్ఫ్. సో ఐ ఫెల్ట్ దట్ దిస్ వాజ్ దట్ హ్యాక్. ఇంత హై ప్రొడక్షన్ ఉంది కదా, ఎక్కడో ఒకటి తప్పు పోతుంది. నాకు ది ఓన్లీ హ్యాక్ ఏమనిపించింది అంటే, అరే వీ కెన్ రీయూజ్ ది సెట్స్, అంతే, పైసలు సేవ్ చేసుకోవచ్చు. దే హ్యావ్ రీయూజ్డ్, ఆబ్వియస్లీ. వాళ్ళు అది దే రీయూజ్ ద కాస్ట్యూమ్స్ ఆల్సో. అదే కేజీఎఫ్ లో ఏదైతే కాస్ట్యూమ్, అవే కాస్ట్యూమ్స్ వాడారు కూడా వీళ్ళు. నాకైతే అదే హ్యాక్ అనిపించింది. కానీ అది కొంచెం సిన్సియర్ గా చేద్దాము, ఎలా అయితే ఉండాలో ఒక్కొక్క ట్రైబ్ కి ఒక్కొక్క కల్చర్, ఒక్కొక్క డ్రెస్ సెన్స్ అట్లా చేయాలి అంటే, అది ఒక స్లిపరీ స్లోప్. అది వెరీ సూన్ ఇట్ యాడ్స్ అప్ టు హ్యూజ్ అమౌంట్. సో యూ హ్యావ్ టు బైట్ ద బుల్లెట్. నువ్వు అంత పెద్ద ప్రాజెక్ట్, అంత పెద్ద స్టోరీ రాసినావు అంటే యూ హ్యావ్ టు బైట్ ద బుల్లెట్. అట్లా అంటే మహాభారతం చేసిన చాలా మంది ఇన్ లాట్ లెసర్ బడ్జెట్స్, అండ్ ఆబ్వియస్లీ ఇది ఇట్ వాజ్ డిఫరెంట్ టైమ్స్ అనుకో, బట్ దే హ్యావ్ డన్ ఇట్ రైట్. దే హ్యావ్ డన్ ఇట్ యాజ్ కన్విన్సింగ్లీ యాజ్ పాసిబుల్ ఇన్ దట్ టైమ్, ఆ పర్టికులర్ టైంలో. సేమ్ థింగ్ విత్ బాహుబలి. ఐ మీన్ వన్ ఆఫ్ ద బిగ్ హైలైట్స్ ఆఫ్ బాహుబలి ఏంటంటే, ఈ ట్రైబల్ వీళ్ళకి ఇంకా ఈ ఆమె కింగ్డమ్ ఏముంటుంది వాట్ ఎవర్, దానికి ఇంకా నెక్స్ట్ దీనికి దే యూ కుడ్ సీ ద డిఫరెన్స్ ఇన్ దర్ కాస్ట్యూమ్ కానీ, లేకపోతే ద వే దే లివ్డ్, వాళ్ళ ఆచారాలు, చిన్న చిన్న ఎగ్జాంపుల్సే కానీ. సో ఇట్ ఈస్ డూయబుల్. మొత్తం నమ్మలేని ఇట్లా ఇట్ వాజ్ ఏమంటారు, ఇట్ వాజ్ రిసోర్స్ ప్రాబ్లమ్ కానీ, లేకపోతే స్నోబాల్ ఎఫెక్ట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అవుతుంది అది. I don't buy it. It was a simple change of, okay, independent costume designer for one world, independent costume designer for another world, and independent costume designer for, you have to hire 2 extra costume designers. Literally. So ప్రొడ్యూసర్కి హార్ట్ అటాక్ ఇచ్చిన ఇప్పుడేను. ఏదో వాడు ఒక స్టేట్ బడ్జెట్ తో తీస్తున్నాడు మూవీ, అది ఓ చిన్న ఊరు బడ్జెట్ అది. సో యూ కుడ్ ఆల్సో హావ్ డన్ ఇట్. ఓకే. బట్ ఎనీవేస్ ఎనఫ్ అబౌట్ క్రిప్పింగ్. ఇది ఒక డీప్ వెళ్తుంది, ఇది నెగటివ్ ఇష్ పాయింట్. నాకైతే నెగటివ్ ఇష్యూ అరాలు పెట్టాను నాకు ఇష్యూ ఇది. సో నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ ఒకటి చెప్పాలి. పేసింగ్ అండ్ రిథమ్ ఆఫ్ స్క్రీన్ ప్లే నా దృష్టిలో అది అన్నిటికంటే పెద్ద పాజిటివ్ అయితే, దాని తర్వాతనే వచ్చింది బీజిఎం. ఎందుకంటే చాలా వెయిట్ లిఫ్టింగ్ అంతే. ఎంత బాగుండేనో ఐ థింక్, చాలా వెయిట్ లిఫ్టింగ్ చేసింది. అండ్ నాట్ ఓన్లీ ద వెయిట్ లిఫ్టింగ్, బట్ ఐ థింక్ ఆ మ్యూజిక్ డైరెక్టర్ కి చాలా కరెక్ట్ గా రిక్వైర్మెంట్ ఏంటో అర్థమైంది. ఎందుకంటే ఆ మ్యూజిక్ లో నీకు తెలుస్తుంది, అది నాట్ జస్ట్ లైక్ ఎనీ అదర్ మాస్ కమర్షియల్ మూవీ. ఒకలాంటి స్లో ఎస్కలేషన్స్, స్లో ర్యాంప్ అప్స్, మళ్ళీ ఒక హైప్ సౌండ్ ట్రాక్, ఒక ఎపిక్ స్కేల్ కోసం కంపోజ్ చేసినట్టు చేశాడు. అండ్ అదే కాకుండా ఈ పిల్లల కోరస్లు వాడడము, ఒక థియేటర్ లో ఇట్ డెఫినెట్లీ హ్యాస్ అ హ్యూజ్ ఎఫెక్ట్. సో
ఆ పేసింగ్ అండ్ నాన్ లీనియర్ ఎడిటింగ్ తర్వాత వెరీ ఇమీడియట్లీ ఆఫ్టర్ దాట్ నాకు ఇదే వస్తుంది. ఈ బీజిఎం ఇంకా సౌండ్ ఇంజనీరింగ్, సౌండ్ వర్క్ ఈ సినిమాలో ఎంత వెయిట్ లిఫ్టింగ్ చేసినాయంటే డెఫినెట్లీ ద నెక్స్ట్ బిగ్ పాజిటివ్. సేమ్ ఇయర్ నాకేమనిపించింది అంటే ఇట్ ఆల్మోస్ట్ లైక్ అఖండ. అంటే ఇట్స్ అ బ్యాడ్ ఎగ్జాంపుల్ అనుకోకండి. అఖండలో మ్యూజిక్ ఎట్లయితే లీడ్ ని ఎలివేట్ చేసిందో, ఈ యాక్టర్ ని ఎలివేట్ చేసిందో, ఐ థింక్ ఇట్ డిడ్ ఆల్మోస్ట్ సేమ్ జాబ్, సేమ్ అవుట్పుట్ వచ్చింది ఈ మూవీలో. వాట్ ఎవర్ మ్యూజిక్ బిట్ వాస్ గివెన్, దేవా బ్యాక్గ్రౌండ్ కైనా వరదా బ్యాక్గ్రౌండ్ కైనా కరెక్ట్, ఇట్ ఫిట్ ద బిట్ సో వెల్, లైక్ ఏ గ్లవ్ టు హ్యాండ్ అంటారు చూడు, అట్లా సెట్ అయింది అది. సో మ్యూజిక్ వాజ్ డెఫినెట్లీ నాకు వాజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పాజిటివ్. అది చాలా కష్టం, చాలా కష్టం ఫర్ 3 hours. అండ్ అది ఏదో ఒట్టి ఒక సీన్ లో అయింది ఇంకో సీన్ లో కూర్చోాలి అన్నట్టు కూడా కాదు. ఇట్ సాట్ ఆల్ త్రూ టిల్ ద ఎండ్. సో అది పెద్ద పాజిటివ్. అది చాలానే వెయిట్ లిఫ్టింగ్ చేస్తాను చాలా. సో దీనికి కనెక్టెడ్ గా ఇమీడియట్ నెగిటివ్ చెప్తాను నేను. డైలాగర్స్, ఐ డోంట్ ఫైండ్ ద డైలాగ్స్ టు బి స్ట్రాంగ్, well delivered, or even dubbed in this case properly. Especially Obulamma ఉంటుంది చూడు, it was like literally female దేవా లాగా ఉంటాయి. నాకు అది కూడా సో అది డైలాగ్ దగ్గరకు రాదు, అది ఆ క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ లో వస్తుంది. కాదు, ఆ చాయిస్ ఏదైతే తీసుకున్నారో ఓబులమ్మని అలా పోర్ట్రే చేద్దామని. ఓబులమ్మ ఒక్కతే కాదు కదా, వాడు కూడా ఉంటాడు చూడు, శృతి హాసన్ దేవాకి రైట్ హ్యాండ్. లాస్ట్ వరకు ఉంటాడు కదా వాడు, వాడే స్టోరీ చెప్తాడు కదా మన డార్లింగ్స్ కి. బిలాల్ వాడిది కూడా అట్లానే ఉన్నాయి. జగపతి బాబుది కూడా అట్లానే ఉండే. ఇంకా జగపతి బాబు కూతురు ఉంటుంది కదా, షీఈ్ ద మోస్ట్ హారబుల్ అంట నేను డైలాగ్ డెలివరీ వైజ్. అండ్ పోనీ అదేనా వెయిటెడ్ డైలాగా అంటే, నేను అన్నం తినను అంతే, అన్నం తినను అని చెప్పాలి. సరే నాన్న, అరే ఎగ్జాక్ట్లీ ఇంట్లో మాట్లాడుతున్నా, ఇంకేడా మాట్లాడుతున్నా. ఇట్స్ లైక్ అరే నేను ఇట్లా ఏమైనా మిలిటరీ అవుట్ఫిట్ నడిపిస్తున్నా, ఓకే సార్, నో సార్, వాళ్ళు అందరూ ప్రతి ఒక్కళ్ళు మాట్లాడేటోళ్ళు వాడేనా అని అడగచ్చు కదా, వాడేనా మనం అనుకున్న వాడేనా ఎందుకు ప్రతి ఇట్స్ ఐ డోంట్ నో, నాకు అనిపిస్తుంది అగైన్ ఇట్ ఇస్ అ డైరెక్టర్స్ టేస్ట్ అది, which was overdone. That's what it is. The choice of the dialogues, the choice. ఇప్పుడు బాహుబలిలా dialogues were well written, right? లైక్ మొత్తం ఆ బాహుబలి నేను వాట్ ఎవర్ ఇస్ డైలాగ్, బట్ ఇది నార్మల్ గా లేకుండే. దెర్ వాజ్ వాడు ఆ పురాతన కాలంలో వాళ్ళు ఎట్లయితే మాట్లాడుకుంటారో, హిట్ అడాప్టెడ్ దట్ లాంగ్వేజ్, ఇట్ డైలాగ్స్ ఆర్ గుడ్. ఇందులో నువ్వు కాంటెంపరీ వరల్డ్ లో ఎందుకు అంత ఫ్రస్ట్రేటెడ్ ఉన్నావు? ఏమైనా నీకు కురుపు వచ్చిందా? ఎగ్జాక్ట్లీ. మజ్జిగ తాగు, అన్నీ ఉన్నాయి కదా నీకు ఫెసిలిటీస్, కాన్స్టిపేటెడ్ గా ఉన్నారు. అండ్ నా ప్రాబ్లం ఏంటంటే, అసలు నువ్వు ఎప్పుడు వేడి పైన ఉన్నావు పోయి, కాన్సర్లు అందరు ఎప్పుడు వేడిలో ఉంటారు. నువ్వు చెప్పే నీ డైలాగ్ కూడా, నీ కోపం వస్తే నువ్వు సేమ్ లాంగ్వేజ్ మాట్లాడవు, రైట్? నీ కోపం వచ్చింది అనుకో, నువ్వు హెవీ వర్డ్స్ వాడతావు. కానీ నువ్వు నార్మల్ గా అన్నం పెట్టమ్మా అనడానికి అన్నం పెట్టమ్మా అంటావా, నా కూడు పెట్టమ్మా, కూడు పెట్టు, నా గొడ్డు కారం పెట్టు. వాడు వాడదా కూర కొంచెం చప్పగా ఉందిరా దేవా, ఇది తినడు, గొడ్డు కారం పంపి, అట్లా మాట్లాడతారా ఎవరైనా? బ్రూట్ ఒక ఆపర్చునిటీ మిస్ అయినట్టు ఉన్నాము, ఎందుకంటే ఈ పాడ్కాస్ట్ ఎపిసోడ్ కూడా అట్లానే స్టార్ట్ చేసేది ఉండేమో. నమస్కారం అండి. నమస్కారం, వచ్చారా, ఫాలో చేశారా? అసలు రిడిక్యులస్ ఉండే అది. ఇట్ గోస్ బ్యాక్ టు ద డైరెక్టర్. It's a choice. It's that taste. And నేను I connect it to the same dark tone hangover. It's a hangover. You know, you have to differentiate. ఎప్పుడు వీళ్ళు కోపంతో మాట్లాడుతున్నారు, ఎప్పుడు వీళ్ళు తెలివిగా మాట్లాడుతున్నారు, ఎప్పుడు వీళ్ళు స్ట్రాటజిక్ గా మాట్లాడుతున్నారు. ఇది వాడు తమ్ముడు ఉంటాడు, వరదా తమ్ముడు, ఫర్ ఎవర్ హీస్ ఫ్రస్ట్రేటెడ్ అంతే. అండ్ ఆబ్వియస్లీ యాక్చువల్లీ నేను వాడి ప్లేస్ లో నేనున్నాగా వరద బిహేవియర్ బట్టి ఐ విల్ ఆల్సో బి ఫ్రస్ట్రేటెడ్. కానీ ఏంటంటే అన్నా ఒక్కటి తెచ్చావా, అరే ఆగ్రా భయ్ చాయ్ మ్యాగీ నువ్వు ఎందుకు అరుస్తున్నావు నీకు, దట్ వాస్ వెరీ ఆఫ్. నాకు దట్ ఈస్ బిగ్ నెగటివ్. అది దాని వల్ల చాలా వరకు క్యారెక్టర్స్ కార్డ్బోర్డ్ కట్అవుట్స్ అయిపోయారు. ఇట్స్ అ వన్ నోట్ కైండ్ ఆఫ్ కార్డ్బోర్డ్ కట్అవుట్స్. దేవా వాళ్ళ అమ్మ, యూనో ఈ 2 parts ఉన్న సినిమాలో క్లియర్ గా తెలుస్తుంది ఈ అమ్మకి ఇంకా స్టోరీలో బ్యాక్గ్రౌండ్ ఉంది చాలా అన్నప్పుడు, కొంచెం అది కార్డ్బోర్డ్ కట్అవుట్ లాగా ఉండిపోకుండా ఉండాలి అంటే ఈ ఫస్ట్ పార్ట్ లోనే అది కొంచెం ఝలక్, కొంచెం టీజ్ ఇవ్వాలి.
ఇప్పుడు వీళ్ళంత గలీజ్గా ఇచ్చిన టీస్ అసలు ఇచ్చినట్టే కూడా అనిపించలేదు నాకు. ఆ ప్లాస్టిక్ కత్తిది ఇచ్చింది కదా. అబ్బా అదొక కామెడీ సీన్ అయిపోయింది. ఎగ్జాక్ట్లీ. అది కొంచెం కూడా మీట్ ఇవ్వలేదు అమ్మ స్టోరీకి. సో ఒక కార్డ్బోర్డ్ కట్అవుట్ అయిపోయింది. అమ్మ కార్డ్బోర్డ్ కట్అవుట్ అంటే ఈ శృతి హాసన్ క్యారెక్టర్ వచ్చేసి A4 షీట్ ఆఫ్ పేపర్, కార్డ్బోర్డ్ కూడా కాదు. హే అట్లా అన్నది నాన్న. ఎందుకు? అమాంగ్ ఆల్ నాకు శృతి హాసన్ యాక్టింగ్ నచ్చింది, దాని డైలాగ్స్ నచ్చినాయి. ఇప్పుడు చెప్పు టేస్ట్ గురించి. ఎస్, నువ్వు అంటున్నావు టేస్ట్ గురించి. నేను ఇప్పుడే కాదు, ప్రీవియస్ ఎపిసోడ్ హాయ్ నాన్నలో శృతి హాసన్ ది ట్రీటెడ్ వెరీ బ్యాడ్లీ రా. నేను చాలా పెద్ద రోల్ ఉంటుంది అనుకున్నా, నేను చిల్లర్ గా డాన్స్ చేపించి పంపించేసిన పాపం. బిస్కెట్ అయ్యేది. అరే నా బుజ్జి కన్నా, షీఈ్ మై ఫ్యూచర్ బుజ్జి కన్నా. వర్చువల్ అంతే, అక్కడ సైబర్ స్పేస్. ఖాన్ సార్ సినిమాల్లో వద్దు. ఖాన్ సార్ ఎందుకు నెక్స్ట్ లెవెల్ కి ఎదగలేదంటే దే డిడ్ంట్ హ్యావ్ శృతి హాసన్ దేర్. No. You know how much of chunk of intelligence Shruti Hassan alone is holding? అది ఆ ఇంటెలిజెన్స్ బిహైండ్ ద సీన్స్ ఉండాలి. ఎక్కడ నాకు అది సంబంధం లేదు. ఫ్రంట్ ఆఫ్ కెమెరా అవసరం. శృతి హాసన్ ట్రక్ లో కూర్చొని చూస్తుంది బుద్ధిమంతురాలు లాగా. ఎంత వెల్ బిహేవ్డ్ రా ఈ మూవీలో. శృతి హాసన్ ఈస్ నెవర్ వెల్ బిహేవ్డ్ ఇన్ ద మూవీ. ఒక్క కాస్టింగ్ చాయిస్ నాకేం నచ్చలేదంటే ఈ సినిమాలో శృతి హాసన్. నువ్వు అదే మరి షీ ఎక్సీడ్ ఎక్స్పెక్టేషన్. నీకు శృతి హాసన్ ఇస్ ఎంట్రోపీ అవుతుంది. శృతి హాసన్ షీఈ్ నాట్ రియల్ బట్ షీఈస్ మేబీ రియల్. వీ డోంట్ నో, షీఈస్ ఫ్యూచర్ రియల్. కానీ యూ జస్ట్ హ్యావ్ టు సీ దట్ సీన్. యుఎస్ నుంచి దిగగానే ఈ బిలాల్ కట్లిప్తాడు, ఇప్పగానే ప్లీజ్ ఐ హావ్ టు గో అని ఇట్లా బతిమలాడుతుంది చూడు, అక్కడే నీకు తెలిసిపోతుంది సో లేట్ కాస్టింగ్ ఎంత మంది ఉన్నారు నిజంగా. ఆల్ ద పీపుల్ బోగస్ ఇలాంటి రోల్ కి బోగస్. నువ్వు చాలా లేట్ గా రియలైజ్ అయినావు. వాడు ఎప్పుడైతే క్యాబ్ డ్రైవర్ ని షూట్ చేస్తాడా, ఊబర్ డ్రైవర్ ని ఎయిర్పోర్ట్ దగ్గరే దాన్ని కిడ్నాప్ చేసేటప్పుడు ఎయిర్పోర్ట్ దగ్గర క్యాబ్ డ్రైవర్ ని షూట్ చేస్తాడా, లుక్ ఎట్ శృతి హాసన్స్ నాన్ యాక్టింగ్. షీ యాక్చువల్లీ డజంట్ యాక్ట్. నువ్వు ఏఐ అంటున్నావు కదా, ఇట్స్ లైక్ ఏం చేయదాన్న అక్కడ కూర్చొని ఇట్లా చూస్తుంటది. ఎవరు మీరు అని ఇట్లా అడుగుతుంటది. వాడు షూట్ చేస్తాడా, అప్పా ఇప్పుడు మళ్ళీ బయటికి వెళ్ళాలి, క్యాబ్ నుంచి బయటికి దిగాలి అన్నట్టు ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. అక్కడ ఉంటది జ్యూస్ అసలు. బట్ ఐ థింక్ శృతి హాసన్ ఎందుకు తీసుకున్నానంటే ఇట్ వాస్ ఓన్లీ ఫర్ హర్ అమెరికన్ యాక్సెంట్. షీ డిడ్ దట్ వెరీ వెల్, యూ కాంట్ డినై దట్. యాక్సెంట్ బాగా వచ్చిన ఎక్స్ప్రెషన్లు, డైలాగ్ డెలివరీలు అవన్నీ గూగుల్ ఫొటోస్ లో చేసేసుకోవచ్చు. గూగుల్ ఫొటోస్ లో ఎడిట్ లో చేసుకోవచ్చు. దట్ ఈస్ నాట్. ఇక్కడ వీక్ లింక్ ఏంటంటే వాయిస్, డైలాగ్స్ అండ్ వాయిస్, అది షీ గేవ్ ఇట్. నో ఇట్స్ వెరీ క్లియర్. కానీ యాక్టర్ది నువ్వు బయట ఎక్కడైనా పాడ్కాస్ట్ అని ఇంటర్వ్యూ అని చూసావు అనుకో, రియల్ లైఫ్ ఎట్లయితే బిహేవియర్ ఉంటుందో, రీల్స్ ఇంకా పర్సనాలిటీ, యాటిట్యూడ్ ఏదైతే ఉంటుందో నీకు క్లియర్గా తెలిసిపోతుంది. ఇది కన్వెన్షనల్ డామ్సెల్ అండ్ డిస్ట్రెస్ టైప్ రోల్స్ పనికిరావు. ఈ మనిషికి కొంచెం సినిమా పండాలి అంటే క్యారెక్టర్ కొంచెం హట్కే రాయాలి, కొంచెం వేరే లాంటి క్యారెక్టర్స్ రాయాలి. కన్వెన్షనల్ క్యారెక్టర్స్ పనికిరావు. సో ఐ డోంట్ నో, ఆ కాస్టింగ్ నాకు నచ్చకపోవడమే కాకుండా మళ్ళీ ఈ క్యారెక్టర్ది కూడా ఆబ్వియస్లీ స్టోరీలో ఇంకా చాలా సీన్ ఉంది. కూతురు ఎవరు కాదు, టిపికల్ లిసనర్ క్యారెక్టర్ ఇది. అంతేనా? అంతేం ఎక్స్పెక్ట్ చేస్తాం. మళ్ళీ పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉంది ఇంకా సెకండ్ పార్ట్ లో. అదే అంటున్నా. సో అక్కడ ఇంకా ఇన్వాల్వ్ కాలే కదా. అదే అంట సెకండ్ పార్ట్ ఇప్పుడు ఎట్లాగో నాన్ లీనియర్ గా చూపిస్తున్నారు స్టోరీని. సో ఈ అమ్మ క్యారెక్టర్, దేవా అమ్మ క్యారెక్టర్, ఇంకా శృతి హాసన్ క్యారెక్టర్ మరీ ఇట్లా కార్డ్బోర్డ్ కట్అవుట్ లా ఉండకపోవడానికి కొంచెం ఇంకా వాళ్ళది కూడా ఆ డెప్త్ ఇవ్వాల్సి ఉండే, ఆ సెకండ్ పార్ట్ కి కనెక్ట్ చేసేటట్టు. లేకపోతే ఇట్లా ఆల్మోస్ట్ కామెడీలా మిగిలిపోయారు. వీళ్ళు రాగానే అబ్బా మళ్ళీ మొత్తుకోవడానికి వచ్చింది ఈమె అన్నట్టు అట్లానే ఉండే. అదే. అండ్ ఫర్ సమ్ రీజన్ ఆ అమ్మ ఇంకా చాలా యంగ్ కనబడుతుంది ఎందుకో కదా, నీకు అనిపించలేదా? ఐ ఫీల్ లైక్ అది అలా వైకుంఠపురంలో ఉంది, నర్స్ క్యారెక్టర్ చేస్తుంది, అందులో ముసల్దాన్ ఉంది, ఇందులో ఎందుకు ఇంత యంగ్ కనబడుతుంది అనుకున్నాను నేను. ఇట్స్ ద జీన్స్, షారంగియా జీన్స్. ఇట్స్ టునీషియా వాటర్. అంతే ఆ కోల్ మైన్ వాటర్ అట్లా ఉంటది. సో ఇప్పుడు పాజిటివ్ నెగటివ్ గానే ఉండే. సో నెక్స్ట్ పాజిటివ్ వచ్చేసి నాకు దేవా ఇంకా వరద, దోస్ టూ బాయ్స్, వాళ్ళ కాస్టింగ్, కెమిస్ట్రీ అండ్ వాళ్ళ కెమిస్ట్రీ అండ్ వాళ్ళ పర్ఫార్మెన్స్. ఎంత అయితే తక్కువ స్క్రీన్ టైం ఉండేనో, ఏదైతే ఎఫెక్ట్ ఇవ్వాలో దే రియలీ డెలివర్డ్. అండ్ ఎస్పెషల్లీ వాళ్ళిద్దరిలో ఆ వరద చేసిన అబ్బాయి ఉన్నాడు చూడు, ఐ లైక్ హిమ్ స్లైట్లీ ద యంగ్ వరద. I liked him slightly more. Me too. ఎందుకంటే but you know the story, he was supposed to do Deva. Could be అట్లానే అవుతుంది చాలా. బట్ ఇన్ జనరల్ వాళ్ళిద్దరూ దే డిడ్ రియలీ వెల్. అండ్ వాళ్ళ కాస్టింగ్ కూడా బాగుండే.
అండ్ అందులో నాకు ఈ వరద ఇంకా నచ్చాడు, ద బాయ్ వరద. వాడు ఇంకా ఎక్స్ప్రెసివ్ ఉండే. అవును. అండ్ వాడి వల్ల ఒక మంచి షాట్ కూడా వచ్చింది. ఒక స్టార్టింగ్ లోనే ఎప్పుడైతే దేవా ఆ పెహల్వాన్ తో పోటీ పడదామని వెళ్తాడో, వరద ఇంకా పైనే ఉంటాడు. సో వాడు పరిగెత్తు ఉంటాడు, అరే ఆగరా దేవా, వెళ్ళకు, ఆగు ఆగు అని వాడు పరిగెత్తే సీన్ చూపిస్తాడు చూడు. ఆ కెమెరా ప్లేస్మెంట్, ఇంకా కెమెరా మూవ్మెంట్, ఇంకా వాడి పర్ఫార్మెన్స్ అందులో, దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ యూ వాంట్. నువ్వు ఒక ఎపిక్ టైప్ ఆఫ్ మూవీ తీస్తున్నావు అంటే దాట్స్ ద మూడ్ దట్ యూ వాంట్. యూనో ఆ సీన్ లో ఏదైతే వచ్చిందో, అండ్ అది సినిమాలో చాలా ముందు రావడం అనేది, ఇట్ డస్ ద మూవీ సర్వీస్, పాజిటివ్ సర్వీస్. It puts you in the mood. It puts you in the mood. Exactly. So that was the positive. ఆ ఇద్దరు అబ్బాయిలు. Oh shit. So bogus. This is my last point, which was acting lo. Both Deva and Varda. Adults are like the boys. Adults and boys. Okay. Both. Deva, Naluguru. I think they did phenomenally well. Yeah. And ఈ సినిమా హిట్ కావడానికి కారణం వీళ్ళు నలుగురు అనిపించింది. యాక్టింగ్ వైజ్. ఓకే. యాక్టింగ్ వైజ్ చెప్తున్నా. ఎందుకంటే వాడు ఏదైతే కెమిస్ట్రీ ఉంటుందో, ఇందులో డైరెక్టర్ ది కూడా క్రెడిట్ ఉంది. ఏంటంటే హీ డింట్ ఓవర్ ప్లే ఇట్. రైట్. దోస్త్ మేరా దోస్త్ తూ హే మేరీ జానీ ఆర్ఆర్ అయితే వీళ్ళు తిరుగుతారు చూడు, హగ్ చేసుకుంటూ యా, ఆ బ్రొమాన్స్ లేదు. ఇట్ వాస్ ద టిపికల్ గాయ్ ఫ్రెండ్షిప్ వేర్ దేర్ లెస్ ఆఫ్ టాకింగ్ ఉంది, మోర్ ఆఫ్ యాక్షన్ ఉంది, మోర్ ఆఫ్ యాక్షన్, yes, అండ్ మోర్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉంది. లైక్ వన్ గై, బోత్ ఆఫ్ దెమ్ అండర్స్టాండ్ ఈచ్ అదర్ వెల్. అక్కడ నాకు ఐ ఫెల్ట్ ఆ పర్టికులర్ కెమిస్ట్రీ, ఆ బాండ్ ఎట్లయితే పోర్ట్రే చేశారో, ఇట్ వాస్ ఎక్స్ట్రీమ్లీ వెల్ డన్. యా. అండ్ పెద్ద ఛాలెంజ్ ఏంటంటే వీళ్ళిద్దరిని, అఫ్ కోర్స్ ఆడియన్స్ అంతా ఈ ఇద్దరు పిల్లల్ని చూడడానికి రాలే, దేవా అండ్ వరద, వాళ్ళు ఆ హీరోస్ ని చూడడానికి వచ్చారు. కరెక్ట్. సో ఫ్లాష్ బ్యాక్ ఆ ఇద్దరు పిల్లలది అంత చిన్న స్క్రీన్ టైం ఉండి కూడా ఆ స్టోరీతో కనెక్ట్ అవ్వడం యాజ్ అన్ ఆడియన్స్, ఏదైతే అచీవ్ చేశారో ఆ ఇద్దరు పిల్లల పర్ఫార్మెన్స్ వల్ల అండ్ ఆ ఫిల్మ్ మేకింగ్ వల్ల, ఇట్స్ అ హ్యూజ్ పాసిటివ్. యా, దట్ వాస్ వెల్ డన్. యా, వెల్ డన్. అండ్ కొంచెం టైం ఇచ్చారు. ఆ సెపరేషన్ తర్వాత కూడా వాళ్ళు మిస్ అవ్వడం అనేది, గుర్తు చేసుకోవడం అనేది, యాదవ్ కి బారాత్, దానికి కూడా టైం ఇచ్చారు, విచ్ యూజువల్లీ వాళ్ళు ఇవ్వరు. డైరెక్ట్ దే గో టు ద వెయిట్ ఫర్ ఫ్లాష్ బ్యాక్. అంతే. ఇట్లా ఓ కథ చెప్పాలా, అదే అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇందులో కూడా ఉంది కదా, బిలాల్ చెప్తాడు, ఖాన్ సార్ అని ఒక కథ చెప్పాలా. యా, కథ తలుచుకుంటేనే భయంగా ఉంటుంది. అది ఇప్పుడు చెప్తాను. అండ్ ఇవన్నీ ఇమోషన్స్ ఫస్ట్ ఫీల్ అవ్వు, అప్పుడు నేను చెప్తాను. రెడీయా, ఆర్ యు రెడీ? ఓకే, స్టార్ట్. యా, కానీ ఇద్దరు చాలా బాగా యాక్టింగ్ చేశారు. అండ్ నాకు ఇంకో పాజిటివ్ ఏంటంటే లాస్ట్ ఆ ఫైట్ సీన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ మొత్తం వీళ్ళు దే ఫైట్ టుగెదర్, ఆ కమరైడరీ చూపిస్తారు, దట్ వాస్ ఆల్సో వెల్ డన్. ఐ థింక్ ఇట్ వాస్ ఎ గుడ్ ఎండింగ్. ఎస్, ఇట్ వాస్, ద ఎండింగ్ వాస్ గుడ్, స్ట్రాంగ్ ఎండింగ్. యా, వాడిని ఎలివేట్ చేయడం, ఆ జీప్ ఎక్కడం, అదంతా దో ఇట్ వాస్ పిక్టోరియల్ ఇన్ నేచర్, కొంచెం కూర్చుంది కానీ నీట్గా కూర్చుంది. ఇట్ డింట్ లుక్ ఆఫ్ ఆర్ ఇట్ డింట్ లుక్ ఫోర్స్డ్ ఇన్ టు ద సిచ్యువేషన్, కానీ లేకపోతే ఇట్లా అతికిచ్చిన పై నుంచి అన్నట్టు అనిపించలే. ఇంకోటి ఏంటంటే నీకు నిజంగా సెకండ్ పార్ట్ కి దేవా ఒక్కడే కాదు, వరద ఒక్కడే కాదు, వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న శత్రుత్వం దాని గురించే కాదు, నీకు పక్కన ఒక పండిత్ ఉన్నాడు, వాడు ఇంకా ఏం చేయలేదు. సో వాడు ఉంది, వాడు అందరికి నచ్చాడు, అండ్ ఫర్ గుడ్ రీజన్. అదొకటి ఉంది. ఇంకోటి నీకు ఈ ఇంకో శౌర్యంగా ఉంటాడు కదా, ఈ శ్రేయారెడ్డి హస్బెండ్ ఈ సినిమాలో. శ్రేయారెడ్డి ఎవరు నాకు తెలియదు. జగపతి బాబు కూతురు. ఓ అల్లుడు, వాడు ఇంకో వాడేనా అంటాడు. ఆ క్యారెక్టర్ ది కూడా ఇట్లా గ్రీన్ పెయింట్ కొడతారు చూడు, గ్రీన్ పెయింట్ అర్థం కాలేదు నాకేందో. అది శౌర్యంగా వార్ పెయింట్ అనుకో, వాటెవర్. బట్ నీకు ఒక స్ట్రాంగ్ ఎండింగ్ కి వాళ్ళు ఇట్లా మూవింగ్ పార్ట్స్ ఒక్కొక్కటి చూపిస్తున్నారు. ఇప్పుడు ఈ శౌర్యంగా ఉన్నాడు అల్లుడు, పీలింగ్ ద ఆనియన్, గ్రీన్ పెయింట్ వేసుకోరు ఉన్నాడు, వీడు కూడా గ్రీన్ అవుతాడు, దేవా. ఇంకా పండిత్ ఉంటాడు. సో ఈ మూవింగ్ పార్ట్స్ ఇంకా ఉన్నాయి అన్న ఒక ఎఫెక్ట్ ఏదైతే తీసుకొచ్చారో, అది ఫర్ ఎగ్జాంపుల్ నీకు పుష్పలో లేకుండా, నీకు పుష్ప ఎండింగ్ లో వాడు ఆల్రెడీ ఆర్మీని కొట్టేస్తాడు, ఇది చేసేస్తాడు, అది చేస్తాడు, అది మాట్లాడుకున్నాం కదా రివ్యూలో. లైక్ సెకండ్ పార్ట్ లో నీకు అంత మూవింగ్ పార్ట్స్ ఉన్నట్టు ఆ ఫీలింగ్ రాలేదు పుష్ప ఎండ్ లో. ఇట్స్ జస్ట్ పుష్ప, హీస్ ఆల్రెడీ విక్టోరియస్. ఇంకొక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు, వాడికి ఏదో యూనో ఎనిమిటీ ఉంటుంది, శత్రుత్వం ఉంటుందని అలా ఆగింది బండి. కానీ నువ్వు దాంతో ఇది కంపేర్ చేసావు అనుకో, ఇందులో ఇంకా బెటర్ ఫీలింగ్ వస్తుంది. కానీ ఇట్ ఈస్ ఎ బిగ్గర్ వరల్డ్ కూడా, ఇట్ ఈస్ అ బిగ్గర్ వరల్డ్. కానీ నువ్వు ఎప్పుడైతే సెకండ్ పార్ట్ ఉంది అని నువ్వు ఓపెన్ గా చెప్తున్నావో, అప్పుడు నువ్వు ఆ యాంటిసిపేషన్ కూడా క్రియేట్ చేయాలి.
అండ్ అది జస్ట్ వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ కోసమే నువ్వు మళ్ళీ సెకండ్ పార్ట్ చూడాలి అంటే అంత అంటే ఫ్యూ మోర్ క్వశ్చన్ మార్క్స్ ఉండాలంటున్నావు, విచ్ వాస్ గుడ్. యా ఆ పండిత్ వాజ్ వన్ క్యారెక్టర్. వీడు అసలు ఎట్లా తిరుగుతాడా అని చూసేది ఉంది. ఎవడు ఈ షౌరంగ్ ఆ హస్బెండ్ వాడనా, వాడు ఎట్లా తిరుగుతాడు చూసేది ఉంది. జగపతి బాబు ఎట్లా ఓడిపోతాడో చూసేది ఉంది. ఐ మీన్ డెఫినెట్లీ సంథింగ్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్. వాడు లేడు కాబట్టి తర్వాత. ఐ లవ్ దిస్ పర్ఫార్మెన్స్ బాగా. ఓ యా హి కమ్ ఆన్. జగపతి బాబు బై నౌ ఇట్ ఈస్ వాడికి. జగపతి బాబు ఇస్ ఆల్మోస్ట్ లైక్ అవర్ జాకీ ష్రాఫ్. యా ఇద్దరు జగ్గుదాదా, ఇద్దరు జగ్గుదాదా, ఇద్దరు బిడు, ఇద్దరు సూపర్ కూల్. బట్ యా ఇట్ వాస్ రియల్లీ గుడ్. He did well. They wasted Jhansi, which really got onto my nerves. Yes. Bilal did well. యాక్టింగ్ వైజ్ చూసుకుంటే నాకు వాడు కూడా నచ్చాడు. అదే వాడేనా డీసెంట్. నోబడీ ఓవర్ యాక్టెడ్ ఎక్సెప్ట్ ఫర్ దట్ వన్ గై. నాకు గరుడా నచ్చాడు. గరుడా అంటే వాడే KGF లో విలన్ ఉంటాడు. రైట్ ఇందులో రంగానో పంగానో పెద్ద కొడుకుంటాడు. వాడితో అన్న ఉంటాడు. వాడు నచ్చాడు. వాడి ప్రెసెన్స్, స్క్రీన్ ప్రెసెన్స్ కూడా బాగుంటుంది. ఐ లైక్ హిస్ స్క్రీన్ ప్రెసెన్స్ అండ్ ఆల్. అదే ఇక అన్ని ఇట్లానే పార్ట్స్. సప్తగిరి వాజ్ వేస్టెడ్. ఐ డోంట్ ఈవెన్ నో వై సప్తగిరి ఇస్ ఎవరు ప్యూన్ సప్తగిరి స్టార్టింగ్ లో స్కూల్ ప్యూన్ ప్లాస్టిక్ నైఫ్ కి ఇంత భయమా అది చెప్తాడు. బట్ ఓవరాల్ యాక్టింగ్ వాజ్ అన్లైక్ కమర్షియల్ మూవీ యాక్టింగ్ విచ్ వాజ్ నాట్ ఓవర్ ద టాప్. ఆ కాన్స్టిపేటెడ్ గా యాక్ట్ చేపించే డెసిషన్ ఏదైతే ఉందో అదొక్కటి డ్రాబ్యాక్ ఉండే. అండ్ అదర్వైజ్ అండ్ డైలాగ్స్ మే బి a little bit. డైలాగ్స్ నాకు టెల్ మీ వన్ డైలాగ్ విచ్ యు రియల్లీ లైక్డ్ or which stood out for you. I can't think of one dialogue which made ఇట్లా నాకు ఆ డైలాగ్ చెప్పగానే అబ్బా ఏం చెప్పిండ్రా అని ఒక్క డైలాగ్ లేకుండే నాకు. అంటే చెప్పాలంటే ద ఆప్టిక్స్ వర్ గుడ్ కానీ నథింగ్ వాజ్ టిక్లింగ్ మై బ్రెయిన్. నాకు ఎక్కట్లేదు, నాకు విజువల్ ఎక్కుతుంది కానీ ఆ డైలాగ్ వెనకాల ఇప్పుడు అన్నావు చూడు ఒక కథ గురించి తలుచుకుంటే ఎంత భయం వస్తుంది. ఫ్లాట్ యాజ్ ఇది. యా ఐ మీన్ అది కూడా ఆబ్జెక్టివ్ గా చూస్తే నాకు తెలిసి టార్గెట్ డెమోలో ఉన్న వాళ్ళకి మేబీ డైలాగ్స్ నచ్చుతాయేమో. మనం కొంచెం బయట ఉన్నాం కాబట్టి మనకు అంత అంటలేదేమో అది. మనల్ని ఇంప్రెస్ చేయాలంటే మజాక్ కాదు. యా ఆఫ్ కోర్స్ ఇట్స్ నాట్ ఎ జోక్. ఇట్స్ నాట్ ఎ జోక్ బ్రదర్. ఓకే ఇట్స్ నాట్ ఈజీ. ఇంగ్లీష్ పాడ్కాస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పోయి వినండి అందరు. కానీ అప్పటికి మన స్టాండర్డ్స్ దింపుకుంటాం మనం రికార్డింగ్ లోపలికి వచ్చేటప్పుడు మనం ఇట్లా ఓ కర్చీఫో ఏదో మన పైన ఉన్న ఒక షీల్డ్ కర్నూడు లాగా ఇట్లా బయట వదిలేస్తాం. వీ హ్యావ్ టు బికమ్ వల్నరబుల్ ఫర్ దెమ్ అని చెప్పి లోపలికి వస్తాం. అయినా కానీ ఎవ్రీ వీక్ అయినా కానీ ఇది ఇంప్రెస్ చేయలేను. ఐ కాంట్. అంటే ఇమాజిన్ చేయి, ఈవెన్ ఇఫ్ ద డైలాగ్స్ వర్ గుడ్, ఐ మీన్ రిటన్ డైలాగ్ వాస్ గుడ్, say they got the voices on spot. Imagine the quality of the movie where it would have gone. Yeah, that's true. Definitely. Because music already is in place. నాకు ఒక ఎగ్జాంపుల్ ఏమొస్తుందంటే యాజ్ అ నెగటివ్ డైలాగ్ కి ప్లీజ్ లాస్ట్ లో మనం నెగటివ్స్ కే చాలా ఎగ్జాంపుల్స్ ఇస్తాం, పాజిటివ్స్ ఎక్కువ ఏం మనం. లాస్ట్ లో ఈ వరద ఇంకా దేవా జైల్లో ఉంటారు. అండ్ అప్పుడు స్వారీరా అది తర్వాత స్వారీరా బోగస్. నాకు యాక్చువల్గా నచ్చింది. అది ఏం నచ్చింది అంటే వాడు 2 సార్లు సారీ చెప్తాడు. వాడు చెప్పడం బాగుంది. ఎస్ కానీ the way he said it, I didn't like it. 2 సార్లు చెప్పిస్తారు. సో దట్ వాస్ కన్సిస్టెంట్ విత్ ద క్యారెక్టర్ అండ్ ఐ లైక్డ్ ఇట్. అందులో దట్ వాస్ వన్ ఆఫ్ ది ఓన్లీ కామిక్ రిలీఫ్స్. అంటే ఇఫ్ యూ కెన్ కాల్ ఇట్ కామిక్ రిలీఫ్. నాకు అక్కడ నవ్వొచ్చింది ఎప్పుడైతే సారీ అంటాడో. దట్స్ వేర్ ఐ లాఫ్డ్. అంతే. వాడు సారీ అనలే, స్వారీ అన్నాడు. లాఫ్ ఎట్ ద హోల్ థింగ్. I laugh at. Yeah, even me too. #me too. సో ఎగ్జాంపుల్ ఏంటి అంటే దేవా వరద జైల్లో ఉంటారు అండ్ దేవా అడుగుతాడు వరదాని, ఇంతకు నీ డిసిషన్ ఏంటి, ఆ ఓటింగ్ ఎటైపోతున్నావు అంటే అప్పుడు వరద ఏదో వేటాడే వాడికి వేట చేయకపోతేనే బాధేస్తుంది అంటే ఏదో అంటే అప్పుడు దేవా చాలు కదా అని ఇట్లా అంటాడు చూడు. దాని తర్వాత దేవా ఒక హైప్ డైలాగ్ వేస్తాడు, మొత్తం ఖాన్ సార్ నల్లగా అయిపోవాలి, బొగ్గ అయిపోవాలి, మంట అయిపోవాలి అనేదో. ఆ చాలు కదా దగ్గర ఆపేసి ఉంటే ఇట్ వుడ్ హావ్ బీన్ రియల్లీ గుడ్. ఆ తర్వాత వచ్చిన డైలాగ్ జస్ట్ కంప్లీట్లీ డైలాగ్ ఇంజనీరింగ్. ఇఫ్ ఇట్ ఈస్ ఎ బిజినెస్ కదా, దే షుడ్ రియలీ ఇన్వెస్ట్ ఇన్ ఇట్. అది ఎందుకంటే నాకేమనిపిస్తుంది తెలుసా, ఇలాంటి మూవీస్ లో వాళ్ళు ఫస్ట్ వాయిస్ డిసైడ్ చేసుకుంటారు, ఆ వాయిస్ కి తగినట్టు డైలాగ్ రాస్తారు. ఎందుకంటే యూ లుక్ ఎట్ ఇట్, వాళ్ళు ఒక్కసారి ఆ డైలాగ్ విన్న తర్వాత ఈ బొగ్గ అయిపోవాలి, ఈ బంట అయిపోవాలి అదంతా, యూ కాన్ అన్హియర్ ద డైలాగ్. నీకు ఉట్టి అదే వాయిస్ లో వస్తుంది.
సో ఇది గట్టిగా అనిపిస్తుంది సార్. వీళ్ళు ఫస్ట్ వాయిస్ డిసైడ్ చేసుకొని తర్వాత డైలాగ్ చెప్తారు, యూనో డైలాగ్ రాస్తారు అది. రైట్ రైట్. సో అండ్ దట్ ఈస్ అ వెరీ బిగ్ వీక్ పాయింట్ అనిపిస్తుంది. ఓకే, నాకు అంతా కూడా బిగ్ అంటే ఇఫ్ యూ వాంటెడ్ టు ఎక్స్పాండ్ యువర్ డెమోగ్రఫీ అనుకో, నువ్వు ఫిక్స్ అయినావంటే అది వేరే విషయం. ఓకే, నేను 20-year-olds కి ఈ మూవీ చేస్తా అంటే అది వేరే విషయం. బట్ ఇఫ్ యూ సే లైక్ ఐ వాంట్ టు రీచ్ అవుట్ టు యాజ్ మెనీ పీపుల్ యాజ్ పాసిబుల్, లైక్ యాజ్ వైడ్ ఎ డెమోగ్రాఫిక్, ఐ వాంట్ టు రీచ్ అవుట్ టు పీపుల్ అప్ టిల్ 50 అన్నట్టు రాసావు అనుకున్నావు అనుకో, దెన్ యూ హ్యావ్ టు పుట్ లాట్ మోర్ ఎఫర్ట్ ఇన్ టు ఇది. అఫ్ కోర్స్ నువ్వు అంత వైడ్ టార్గెట్ చేస్తే మరి నువ్వు ఒక మూవీ మేకర్ అన్న వైడ్ గానే టార్గెట్ చేయాలి కదా. నాట్ రియల్లీ. నువ్వు యూ కాంట్ బి లేజీ, బికాస్ ఐ ఫెల్ట్ దే గాట్ లేజీ ఇన్ డైలాగ్ రైటింగ్. డైలాగ్ రైటింగ్ లేజీ అన్నాను, ఇట్ వాస్ మేబీ నాట్ దట్ గ్రేట్, కానీ లేజీ హౌ అంటే దే డిడ్ంట్ పుట్ ఎఫర్ట్. వైడ్ గా టార్గెట్ చేయలేవు, ఎందుకంటే నువ్వు కంప్లీట్లీ ఆపోజిట్ స్పెక్ట్రమ్ లో చూడు, మంత్ ఆఫ్ మంత్ తీసుకున్నావు అనుకో, ఇట్స్ అ వెరీ లిమిటెడ్ ఇది, నువ్వు దాన్ని వైడ్ గా టార్గెట్. ఇంటెలిజెంట్ మూవీ. నువ్వు కమర్షియల్ టు కమర్షియల్ నువ్వు కంపేర్ చేయి. డోంట్ కంపేర్ టూ యాపిల్స్ టు ఆరెంజెస్. మంత్ ఆఫ్ మధు వచ్చేసి ఇట్స్ ఇంటెన్స్ డ్రామా మూవీ. నా పాయింట్ ఏంటంటే దేనికైనా ఒక టార్గెట్ డెమో అనేది ఒక బ్రాకెట్ ఉంటుంది తీసే సినిమా బట్టి. ఓకే, నేను చెప్తా ఇప్పుడు. జవాన్ ఉంది కదా, జవాన్ వాజ్ మేడ్ ఫర్ విచ్ డెమోగ్రాఫిక్? నేను చూడలే, అది మాస్ మసాలా కమర్షియల్, సేమ్ టిపికల్ హార్డ్ కోర్ కమర్షియల్, బట్ ఇట్ కేటర్డ్ టు 45-year-olds అండ్ ఇట్ ఆల్సో కేటర్డ్ టు 20-year-olds. అది 40 దాకా ఎట్లా పోయిందో నాకు తెలియదు, నువ్వు అంటున్నావు. నేను చెప్తా ఎందుకో. పేట్రియాటిజం వాళ్ళది ఒక యాంగిల్ ఉండే, ఆ పేట్రియాటిక్ యాంగిల్ ఏదైతే ఉందో దట్ ఈస్ ఇప్పుడు మొత్తం ఈ టైగర్ సిరీస్ ఏదైతే ఉందో, టైగర్ పటోడి, టైగర్ సిద్ధా హై, టైగర్ మరిగా, టైగర్ పైఖానమే, ఇవన్నీ ఉన్నాయి చూడు. దీని ఒకటే ఫండమెంటల్ కోర్ ఒకటి ఉంటుంది. నవ్వకోయి సిరీస్ చెప్తున్నాను ఒక పాయింట్. అవే టైగర్ పైఖానే మే హై ఫేవరెట్ పార్ట్ గుర్తు తెచ్చుకుంటాను, నాస్టాల్జియా వచ్చేసింది. ఓకే సార్, ఐఎమ్ సారీ. వాళ్ళ కోర్ ఏంటంటే ఒక 40-50-year-olds వాళ్ళు మన ఒక ఇండియన్ ఒకడు పోయి స్పై ఏజెంట్ మస్తు కొట్లాడి, ఈ బచ్చగాల వాళ్ళకి ఏంటి స్వాగ్స్ కరింగా సబ్కా స్వాగత్, అది ఆ బచ్చా పార్టీ వాళ్ళకి వెళ్తాయి, కేటర్ అవుతుంది. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ సెయింగ్. నువ్వు కుడ్ హావ్ మేడ్ ఇట్ ఫర్ ఎ బిగ్గర్ ఆడియన్స్ బై డూయింగ్ చిన్న ట్వీక్స్, చిన్న ఒక ప్రాబ్లమ్ ఒక 20 days ఎక్స్ట్రా వర్క్ ఏమో మేబీ నా ప్రకారంగా. ఇఫ్ యూ రెడీ, నువ్వు ఎట్లాగో ఈ క్వాలిటీ డైలాగ్ రాస్తున్నావు అంటే ఇంకో 20 రోజులు లెట్స్ డిలే షూటింగ్, ఒక్క ట్రిప్ అంతే. అట్లీస్ట్ ఒక అన్ని సీన్లకు కూడా అక్కర్లే, నేను మొత్తం మూవీకి డైలాగులు మార్చానంటే ఎక్కడెక్కడైతే నీది క్రూషియల్ రిలేషన్స్ ఉన్నాయో, ఇప్పుడు దేవా వాడుతుంది, దేవా వాళ్ళ మమ్మీది, జగపతి బాబు వాళ్ళ కూతురుది, ఇలాంటి కొన్ని క్రూషియల్ నీకు ఉంటాయి కదా. నువ్వు స్క్రిప్ట్ రాసుకుని ఇన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, వీళ్ళు ఇంపార్టెంట్ రా నాకు, మిగతా వాళ్ళు ఏం చెప్పి నాకు ఫరక పడదు అన్నట్టుంది అనుకో. ఉట్టి వాళ్ళ సీన్లు మాత్రం కొంచెం ఎఫర్ట్ తోటి డైలాగులు రాయిపోయి, ఓకే, దెన్ ఇట్ వుడ్ హావ్ అపీల్ టు ఎ వైడర్ ఆడియన్స్. నాలోని ఇంటెలెక్చువల్ ని వాళ్ళు టచ్ చేయలేకపోయాను వాళ్ళు డైలాగుల వల్ల. నీ దగ్గరికి రావాల్సి అసలు రావాలనుకున్నారు, దే నాక్డ్ మై డోర్, అది చెప్తా నేనైతే. సో యా, బట్ కాపీ దట్ డైగ్రెస్ అయినా మనం కొంచెం. కానీ యా, ఇంకోటి ఏంటంటే పాజిటివ్ నెగిటివ్. పాజిటివ్ నాది అయిపోయినాయి బై ద వే. పాజిటివ్ షో డోంట్ టెల్ అంటాం కదా, ఆ డైరెక్షన్ లో చాలా విజువల్ మోటివ్స్ ఉండే ఈ సినిమాలో, టు ఎక్స్ప్లెయిన్ ఏం జరుగుతుంది ఈ సందర్భంలో అనేది. ఎక్కువ ఎక్స్పోజిషన్ లేకుండా కళ్ళతో ఇట్లా చూసేటట్టుగా కొన్ని డివైసెస్ వాడారు. అది నెక్స్ట్ బిగ్ పాజిటివ్ నా దృష్టిలో. ఏంటంటే ఓట్ షేర్ ఎట్లా నడుస్తుంది అనే దానికి వాళ్ళకు ఒక పెద్ద ఇది ఉండే. కడియాలు ఇట్లా ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ బ్రహ్మాజీ జరుపుతుంటాడు. సో నీకు విజువల్ గా నీకు అర్థమవుతుంది, ఓకే ఆల్మోస్ట్ 50-50 స్ప్లిట్ అయింది, లేదా ఏదో టైట్ గా నడుస్తుంది రేస్ అని. నీకు ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, ఎక్కువ ఎక్స్పోజిషన్ అవసరం లేదు. మళ్ళీ ఓటింగ్ కి టైం లిమిటెడ్ టైం అని చెప్పి వాళ్ళు ఒక అవర్ గ్లాస్ ఇట్లా తిప్పుతారు కదా. సో అది ఇసుక పడుతూ కొద్దీ నీకు ఆ టెన్షన్, సెన్స్ ఆఫ్ టెన్షన్ వస్తుంది. సో అది ఇట్ యాడ్స్ టు ద యునో టెన్షన్ అండ్ కాన్ఫ్లిక్ట్ ఆ సీన్స్ లో. ఇంకోటి వాడు కారం తినడము, ఇంకోటి ఆ కైట్ రిచువల్, ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవడానికి. సో ఆ మొత్తం కైట్ ఎక్కడైతే పోతుందో దాని వెనకాల ఒక మ్యూజిక్ డప్లీ వాయించుకుంటూ వీళ్ళు ఇంకో సంత ఉడుకుతుంది. ఇంకోటి ఆ ట్రైబల్ ఉమెన్ ఉంటారు కదా, వాళ్ళందరిది ఆ రెడ్ కలర్, వాళ్ళ చీరది కలర్ కాంట్రాస్టింగ్, కాటన్ రెడ్ మరూన్ ఉంటుంది, మెరూనిష్ ఉంటుంది. కానీ రెడ్ అనుకుంటా, పైనుంచి ఎడిట్ లో బ్లాక్ టింట్ అంతే.
కానీ వాళ్ళందరూ ఇట్లా గుంపుగా వచ్చేసి ఇట్లా పాడుతుంటే ఆప్టిక్స్ ఆ ఆప్టిక్స్ ఇంకా వాళ్ళ కోరస్ సింగింగ్ యూనో ఆల్ దీస్ థింగ్స్ ఆ విజువల్లీ ఎట్లయితే వీళ్ళు ఎక్కువ ఎక్స్పోజిషన్ లేకుండా కళ్ళ ముందు ఇట్లా ప్రోగ్రెషన్ ఏం జరుగుతుంది, ఒకే టైం లిమిట్ ఉంటే ఆ టైం లిమిట్ ఎంత నడుస్తుంది, ఎక్కడ వరకు నడుస్తుంది, ఈ ఓట్ షేర్, సో ప్రతి దానికి అట్లా ఒక్కొక్క విజువల్ డివైస్ వాడారు, విచ్ ఇస్ బ్రిలియంట్ ఫర్ అ మెయిన్ స్ట్రీమ్ మసాలా కమర్షియల్ మూవీ. ఎక్కడైతే నువ్వు ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయలేవో ఇలాంటివి ఇట్ వాస్ రియలీ అగ్రీడ్. ఆ విజువల్లీ చెప్తున్నా, నేను ముందరే చెప్పేసినాను, ఇప్పుడు ఇంత సాగదీసినావు కానీ విజువల్లీ ఎవ్రీవేర్ దే నేల్డ్ ఇట్. ఐ డెంట్ ఫైండ్ ఒక విజువల్ సీన్ కానీ యాజ్ అ స్క్రీన్ ప్లే కానీ ఏదైనా కానీ ఆర్ ఈవెన్ ద కాంపోజిషన్ ఎక్సెప్ట్ ఓన్లీ ఫర్ దట్ టోన్ దే షుడ్ లెట్ గో ద టోన్. వాళ్ళు కాన్సర్కి వచ్చేసరికి కాన్సర్ కూడా వాళ్ళు అట్లా డార్క్ చేసేసరికి నాకు ఇట్ డిడ్ ఫిట్. బట్ వాట్ ఎవర్ ఐ సా ఆన్ ద స్క్రీన్, ఓకే, ఐ వాజ్ నాట్ బోర్డ్. సో యా, ఐ అగ్రీ. వాళ్ళు కొన్ని అయితే ది కైండ్ ఆఫ్ వెంట్ టు ద నెక్స్ట్ లెవెల్, ఎస్పెషల్లీ నువ్వు అన్నట్టు ఆ ట్రైబల్ ఉమెన్ది. ఇంకా ఈవెన్ ఆ కోల్ దగ్గర ఫస్ట్ ఫైట్ ఉంటుంది చూడు, వాళ్ళ అమ్మ కొట్టరా పోయి ఆమె కొడుకులేడా అంటాడు చూడు ఒకటి పక్కరించి, అది కూడా మంచిగా చేశారు. అంటే ద హీరోయిజం ఆఫ్ ద హీరో ఇన్ దిస్ హీరోయిక్ ఫిలిం వాజ్ వెరీ హీరోయిక్. అది బాగా అక్కడ పిండిను మంచి మొత్తం కమర్షియల్ లాస్ ఆఫ్ ద కమర్షియల్ మూవీ ఏవైతే ఉంటాయో అవన్నీ వాడేసిన మంచిగా గిప్ అని. గుడ్ పిస్కింగ్. యా, గుడ్ పిస్కింగ్. Shruti Hassan sitting and watching the pisking was even better. No. that is optics for me. మళ్ళీ నాట్ సో మచ్ ఫర్ మీ గానీ ఎంత కష్టపడింది పిల్లల్ని క్లాస్ రూమ్ లో కూర్చోబెట్టడానికి. అదే కదా, ఆమె కష్టజీవి నువ్వు కన్సిడర్ చేయబోయి బోగస్. నీకు ఎంతసేపటికి ఆమె ఎంత ఏఐ లాగా ఉంది, ఎంత ఇంటెలిజెంట్ ఉంది అని చూస్తావే కానీ ఆమె ఎంత వాట్ టుక్ హర్ టు దిస్ ప్లేస్, ఈ పొజిషన్ కి ఎట్లా వచ్చిందని నువ్వు అదే చాలా అర్థం చేసుకుంటావు. దిల్కి దడుకునే అదే కదా, తెలుస్తూనే ఉంది. ఇంకోటి నాకు పాజిటివ్ కాదు, అర్థం కాలేదు ఒక సీన్. నెగిటివ్ అయితే చెప్పు. ఇట్స్ నాట్ ఎ నెగిటివ్. నేను నెగిటివ్ చేస్తా కదా, ఎందుకంటే ఈ ట్రస్ట్ మీ బోగస్, నేను నెగిటివ్ చేస్తా దాన్ని. ఓకే, లెట్స్ సీ. ఇప్పుడు ఆ సీన్ లోని ఆ ట్రైబల్ ఉమెన్ ఎప్పుడైతే పాడుతుంటారో వీడు వచ్చి వాడిని చంపుతాడు, అప్పుడు వరద ఇంకా వరద గ్యాంగ్ వీళ్ళంతా హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని నిల్చొని ఉంటారు. అంటే ఎప్పుడైతే దేవా వచ్చి కొట్టడం మొదలెడతారో వీళ్ళందరూ చేతులు దించేస్తారు. వరద ఒక్కడే కళ్ళు మూసుకొని ఉంటాడు అండ్ చేతులు దించడు. సో ఫోల్డెడ్ హ్యాండ్స్ అండ్ క్లోజ్డ్ ఐస్. ఎప్పుడు వరకు అంటే ఆ సీన్ లో ఉన్న విలన్ చచ్చే వరకు. ఎప్పుడైతే దేవా ఫైనల్ గా వాడిని అంతం చేస్తాడో అప్పుడు వరద చేతులు దించి కళ్ళు తెరుస్తాడు. సో దాని వెనకాల సిగ్నిఫికెన్స్ ఏంటో ఐ వాజ్ నాట్ ఏబుల్ టు ప్లేస్. అది ఎందుకంటే ఈ మొత్తం ఖాన్సార్ స్టార్టింగ్ నుంచి ఏం చూపిస్తున్నారంటే వీళ్ళకి ప్రోటోకాల్స్ ఉన్నాయి, వీళ్ళకి రూల్స్ ఉంటాయి, రూల్స్ పాటించాలి, జస్ట్ లైక్ అ జాన్ విక్ వరల్డ్. కరెక్ట్. సో ఈ ఫోల్డెడ్ హ్యాండ్స్ అండ్ క్లోజ్డ్ ఐస్ వెనకాల కూడా వరదకి ఒక రీజన్ ఉండేనా, ఎందుకంటే చాలా పర్పస్ఫుల్ గా చూపించారు సినిమాలో. సో ఆ రీజన్ ఏంటి, అది ఎక్స్ట్రా సీన్స్ కట్ అయిపోవడం వల్ల మనకి లేదా డిడ్ ఐ నాట్ పికప్, డిడ్ ఐ మిస్ సంథింగ్? నా థియరీ ఇది, ఇట్ ఈస్ ఎన్ ఈస్టర్ ఎగ్. ఓకే, నాకేమనిపిస్తుంది అంటే, అండ్ ఇప్పుడు నౌ వీఆర్ గోయింగ్ ఇన్ టు ఫోర్ టెలింగ్ పార్ట్ 2. ఇదంతా వరదాది గ్రాండ్ మాస్టర్ ప్లాన్. సో ఎక్కడ వీళ్ళిద్దరు బేసికలీ బ్రేక్ అవుతారంటే వీళ్ళిద్దరు కలిసి అందరినీ ఖతం చేస్తారు. రైట్. దేర్ ఇస్ నో మోర్ కాంపిటీషన్, బట్ ఓన్లీ వన్ పర్సన్ హ్యాస్ టు సిట్ ఆన్ ద థ్రోన్. రైట్. Vardha grows up saying that I am the rightful ఇది because I am so and so son. And secondly, వీళ్ళందరూ ఇన్ని రోజులు నన్ను చాలా తొక్కిండ్రు, నలిపిండ్రు, ఇది నా టర్న్, నౌ ఐ విల్ షో ద వరల్డ్ రైట్ హౌ కాన్సర్ ఇస్ రన్, ఈవెన్ ఇంక్లూడింగ్ మై సిస్టర్, మై బ్రదర్. అది వాడి మోటివేషన్ క్లియర్ గా ఎస్టాబ్లిష్ చేస్తారు ఈ సినిమాలో. సెకండ్ అన్టోల్డ్ మోటివేషన్ ఏంటంటే, దేవా ఇస్ ఆల్ దీస్ ఇయర్స్ ఈస్ ప్లేయింగ్ బేసికలీ వాడిని కళ్ళలో మన్నేస్తుండు వరద ఏ ఫీలింగ్ లో ఉన్నాడు, ఈ పిచ్చోడు నా కోసం ఏమైనా చేస్తాడు అన్న ఫీలింగ్ లో ఉన్నాడు. కానీ దేవా ఏంటంటే, నేను ఐ పుట్ ద గన్ ఆన్ హిస్ షోల్డర్ అండ్ షుడ్ కిల్ ఎవ్రీబడి అండ్ నేను అల్టిమేట్లీ కింగ్ అయిపోతా. ఓకే, ఆ శౌర్యంగా రివెంజ్ తీసుకుంటా. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే ఈ వీళ్ళ జగపతి బాబు వల్లే దేవా వాళ్ళ ఫ్యామిలీ అవుట్ అయిపోయింది. రైట్. సో అది ఇప్పుడు నా థింగ్ ఏంటంటే, దిస్ ఇస్ ద ప్లే. లాస్ట్ లో ఎట్లయితే వాటి గ్రీన్ గా చూపించిండు దేవాని, సో నాకేం అర్థమైందంటే, దేవా వాజ్ ప్లానింగ్ ఫర్ ఇట్ ఆల్ దీస్ ఇయర్స్. ఓకే. అండ్ హీ వాజ్ వెయిటింగ్ ఫర్ ద రైట్ టైం. అండ్ వరద కళ్ళు మూసుకోవడం వల్ల ఏంటంటే, మై జాబ్ ఇస్ టు జస్ట్ గెట్ హిమ్ టు కాన్సర్ అండ్ దెన్ లెట్ హిమ్ లూజ్. రైట్. నేను ఏం చేయను,
సో ఇఫ్ ఎనీబడి క్వశ్చన్స్ మీ టుమారో యూ కాంట్ బి కింగ్, నువ్వు వీడిని తీసుకొచ్చావు అని, ఐ విల్ సే దట్ ఐ డెంట్ పార్టిసిపేట్ ఎనీథింగ్, ఐ డెంట్ టెల్ హిమ్ టు డూ ఇట్, నేను ఏమి ఇవ్వలేదు, ఇన్ఫాక్ట్ నేను చూడను కూడా చూడలేదు. నాకు అదే అనిపించింది, ఇది ఒక లూప్ హోల్ లాగా వాడుతున్నామని. సో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ ఆ లిటిల్ ఫింగర్ కైండ్ ఆఫ్ బిహేవియర్. రైట్. సో అది నా థియరీ. అందుకనే వాడు ఈవెన్ సొంత తమ్ముడికి కూడా చెప్పట్లే. నాకు అందులో కీ ఎవడు అనిపిస్తున్నాడు తెలుసా, ఆ టీను ఆనంద్ బాబాయ్. ఐ థింక్ బాబాయ్ మైట్ నో వాట్ వర్ధా ఈస్ అప్ టు. ఎందుకంటే బాబాయ్ ఇస్ సర్ప్రైజింగ్లీ అన్స్పోకెన్ వాడు, అంటే కొంచెం ఎక్కువ అండర్వెల్మ్డ్ ఉంటాడు వాడు. అండ్ వాడు ఎప్పుడెప్పుడైతే మాట్లాడతాడో వీడు దేవాకు పొల్ల పెడుతున్నాడు, ఇండైరెక్ట్లీ. రైట్. సో ఐ థింక్ వీళ్ళిద్దరు కలిసి గేమ్ ఆడుతున్నారు. సో ఇట్స్ కైండ్ ఆఫ్ ఎన్ ఈస్టర్ ఎగ్ సేయింగ్ దట్ హౌ వర్ధా ఈస్ షోయింగ్ ఇట్ టు ఎవ్రీబడి. అంటే వీడు ఒకసారి క్రాక్ అయిందంటే క్రాక్ నేను ఆపలేను, ఎవ్వడు ఆపలేడు నీడు, బట్ వర్ధా వాంట్స్ హిమ్ టు గెట్ క్రాక్. అది ఇట్ వాస్. అండ్ దేవా ఈస్ యూజింగ్ దట్ రీజన్ ఫర్ హిమ్ టు డూ వాట్ ఎవర్ హీ వాంట్స్ టు డూ. సో టైగర్స్ మీరు మాకు రాసి చెప్పండి, ఆ సీన్ లో ఉన్న వరద యాక్షన్స్ కి మీ థియరీస్ ఏంటి మాకు రాసి చెప్పండి. కానీ నా థియరీ ఏంటి, ఇంకోటి ఉంది లాస్ట్ థియరీ, వాడికి అర్జెంట్ పిత్ వస్తుండే. మంచిది. సో ఇట్లా ఎవ్వరికి తెలియదు, దేవుడా ప్లీజ్ ఇట్లా బెల్లి వదులుతుంది, ఆల్రెడీ పరుగు పోయింది చాలా. ఈ లుంగిలో నుంచి అట్లనే హాయిగా సరే వెళ్ళాలి అది. వండర్ఫుల్. నా థియరీ ఏంటంటే ఇది పార్ట్ 2 లో ఎట్లా అవుతుందంటే వరదకి చాలా క్లియర్ గా కుర్చీలో కూర్చోవాలని ఉంది. అండ్ దేవాకి తెలుసు వీడికి ఇదే గోల్ ఉందని చెప్పి, సో అందరినీ సాఫ్ చేసే పనిలో ఉంటారు. అండ్ లాస్ట్ లో వీళ్ళిద్దరే మిగిలిపోయేసరికి దేవాకి మాత్రం క్లియర్ గా వరద కోసం త్యాగం చేయాలని ఉంటది. నా ఫ్రెండ్ కదా, నా దోస్తు, పాపం వీడికి కావాల్సి ఉండే అని చెప్పి దేవాకి మాత్రం అట్లా ఉంటది. కానీ వరదకి ఇన్సెక్యూరిటీ ఉంటది. వీడిప్పుడు శౌర్యాంగుడు, ఇప్పుడు వీళ్ళందరూ శౌర్యాంగ లేచి వచ్చారు వీళ్ళంతా. సో ఇప్పుడు నా ఫ్రెండ్ ఎంతైనా నా క్లోజ్ ఫ్రెండ్ అయినా వీడే నన్ను స్పాట్ పెడతాడేమో, సో వీడే నాకు బిస్కెట్ పెడతాడేమో అని చెప్పి తిరిగి వీడే వాడిని చంపడానికి ట్రై చేస్తాడు. బేసికలీ సెకండ్ పార్ట్ రాలే కదా ఇంకా. సెకండ్ పార్ట్ ఇంకా ఫ్లాష్ బ్యాక్. ఎట్లా? ఓహో కాదు కానీ వాళ్ళు ఎందుకు ఎనిమిస్ అయ్యారో అది కూడా ఉంటది కదా, ఇంకా అది కూడా ఉంటది. నా పాయింట్ ఏంటంటే వీడు బ్యాక్ స్టాప్ చేస్తాడో లేకపోతే ట్రై చేస్తాడు, బిట్రే చేస్తాడు. అండ్ బేసికలీ నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళకి ఒక అవకాశం కనబడి ఉంటుంది, ఒక కట్టప్ప స్టైల్లో పిండుదామని చెప్పి. సో ఆ కట్టప్ప ఎఫెక్ట్ మేబీ దే విల్ ట్రై టు. సో దీంతో అర్థమైంది ఏంటంటే వరద ఇస్ డైయింగ్. Vardha is definitely gone. Gone case vadu. Either Vardha is but gone. But Vardha is going. He's not going alone. I think he'll take a mummy. Either Vardha is going or Deva is going. Deva won't go. Adi cheppalem. No, Deva won't go. Vardha is going, but along with mummy. Then that is when Deva goes mad. Okay. More full retard అవుతాడు. అలా కూడా అవ్వచ్చు. కానీ బేసిక్ గా నాకు కొంచెం కటప్ప. కానీ he's not a good boy. వరద వాడికి ఎంతైనా వాళ్ళ నాన్న రథం ఉంటది కదా, సో హీఈస్ ట్విస్టెడ్ ఎక్కడో అక్కడ. ఇట్ మేక్స్ సెన్స్. సో వాడు బ్యాక్ స్టాప్ చేస్తాడు. అండ్ ఖాన్ సార్ ఎంత రిచ్ అంటే బేసికలీ ఆ కట్టప్పకి వచ్చే క్రేజ్, కట్టప్ప మూవ్మెంట్ కి వచ్చిన క్రేజ్ దే మైట్ ట్రై టు రెప్లికేట్. కానీ ఎందుకు ట్రై చేస్తారు? సెకండ్ పార్ట్ అంటే థర్డ్ పార్ట్ కూడా ఉంటుందా? సెకండ్ పార్ట్ లో ఇంటర్వెల్ మూవ్మెంట్ పెట్టచ్చు. నా ప్రెడిక్షన్ అది. ఓకే. ఎనీవేస్ ఇది నీదర్ పాజిటివ్ నార్ నెగిటివ్. ఎందుకు అట్లా అన్నావు గ్రే ఏరియా అని? కాన్స్పిరసీ పాయింట్ ఎగ్గిరితంతా నాకు ఒక పాయింట్ ఉంది, గ్రే పాయింట్ అర్థం కాలేదు అన్నాను. నాకు అర్థం కాలేదు కానీ గ్రే అనలేదు తంతా. నేను ఇప్పుడు పట్టుకొని రికార్డింగ్ లో మళ్ళీ ఇదో నువ్వు పోయి విను, నేను ఎడిట్ చేస్తా కాబట్టి నేను వింటా. ఎట్లాగో బొంగులు ఎడిట్ చేస్తాను, నేనే చేసేది. నీ జన్మలో పైఖానమే రైతే టైగర్ అంటే నాకేంటి గ్రే అని మాత్రమే అనలేదు. నాకు ఈ సీన్ అర్థం కాలేదు అన్న. అర్థం కాదు నీకు ఎప్పుడు ఏం అర్థం కాదు. నన్ను అడుగు, నేను అర్థం చెప్పిస్తా కదా. అదే వాడికి పిత్తి వస్తుండే. అవును వాడు కళ్ళు మూసుకుంది అట్లానే చూడు. ఎగ్జాక్ట్లీ అని ఉంటాడు వాడు. నాకు జస్ట్ రాజర్ రిబర్ట్ గుర్తుకొచ్చాడు. ఇట్లా అబ్బా నిజంగా అవును కదా పిత్తి వస్తుండేనేమో వాడికి అని చెప్పి. ఎనీవేస్ అంతే. చాలా మెయిన్ స్ట్రీమ్ మూవీ ఇది. మనం ఈ మూవీలను ఎందుకు రివ్యూ చేస్తామో నాకు అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లాగో హిట్ అయిపోయినాయి, మళ్ళీ దీనికి పోనీ డార్క్ ఉన్నది ఏదో పెంట్ ఉన్నది అంటే అది కూడా కాదు. బ్రో పోయిన ఎపిసోడ్ లో మనం చెప్పుకున్నాం, అసలు మనం చేసే పాడ్కాస్ట్ కూడా టైం వేస్ట్ అని చెప్పి. ఎగ్జాక్ట్. అసలు అదేదో 23 crores మనకి ఎవడో డొనేట్ చేస్తా అన్నాడు, తొందరగా చేస్తే విల్ స్టాప్ డూయింగ్ దిస్ సర్కస్ ఇది. అంతే. ఓకే బోకస్, ఇది మనం ఇప్పుడు మన పాయింట్స్ డీటెయిల్ గా డిస్కస్ చేయడం జరిగింది. గుణపాఠాలు
ఈ మూవీల నుంచి మనం ఏమైనా నేర్చుకున్నామంటే యా అంటే మనంత బేకార్ గాళ్ళు ఎవరు ఉండరు. లెట్స్ అయినా కానీ యాజ్ ప్రొఫెషనల్స్ ఎస్ యాజ్ మనము టీషర్ట్ల పైన షర్ట్ల పైన రాసుకుంటాం ప్రొఫెషనల్ అని. యాజ్ అ ప్రొఫెషనల్ నీకు మూవీలో ఏమైనా గుణపాఠాలు ఉండేనా? ఉన్నాయి బ్రో, ఉన్నాయి ప్లూరల్. ప్రస్తుతానికి ఒకటే ఉంది, మరి ఇంకోటి తర్వాత చెప్తా. అబ్బా సాయిరామ్ చెప్పు ఎన్ని గుణపాఠాలు ఉన్నాయో చెప్పు. బర్మాకి బార్డర్ ఉన్న అస్సాంలో యా టిన్సుకియా అన్న ఊరిలో టిన్సుకియా అబ్బా ఇందాక నుంచి టునిషా అంటుంటే కరెక్ట్ చేయొచ్చు కదా. లేదు అది నీకు ఇప్పుడే గుర్తొచ్చింది నీ కర్మ నీకు కూడా ఇప్పుడే గుర్తొచ్చింది కదా. ఎస్ టిన్సుకియా అన్న ఊరిలో మైనింగ్ జరుగుతుంటే ఎస్ తెలుగు వాళ్ళు ఉద్యోగాల కోసం అటు పోతున్నారంట. ఈ సినిమాలో చెప్పిన విషయం. ఎస్ కాకపోతే ఫ్యాక్ట్ చెక్ అది కాకపోతే మన దగ్గర కన్స్ట్రక్షన్లు అన్ని నడుస్తుంటే యూపీ బీహార్ అస్సాం నుంచి వస్తున్నారు, ఒరిస్సా నుంచి కూడా. ఈస్ట్ బెల్ట్ యా వాళ్ళు అక్కడ నుంచి కన్స్ట్రక్షన్ పని కోసం ఇక్కడికి వస్తున్నారు. అక్కడ మైనింగ్ చేయడానికి మన వాళ్ళు అక్కడికి పోతున్నారు. వాట్ ఈస్ ది స్టూడెంట్ ఎక్స్చేంజ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్? ఈ వర్కర్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఏం నడుస్తుంది? యా సో అంటే బేసిక్ గా మాకు కష్టాలు ఉన్నాయి, మేము అక్కడ నుంచి ఎక్కడి నుంచో వచ్చి పని చేయాల్సి వస్తుంది అంటున్నారు. కానీ ఈ తెలుగు వాళ్ళే ఇక్కడ పని చేయొచ్చు కదా ఆ మైన్ లాగా పోవడం కంటే, అండ్ వాళ్ళు అక్కడ పని చేయొచ్చు కదా. లేదు, ఐ థింక్ పెద్ద ఫ్రాడ్ జరుగుతుంది ఇది. ఆల్ దీస్ గైస్ వాంట్ టు డూ ఇస్ ట్రావెల్. ఎస్ వీళ్ళందరూ డీప్ ఇన్సైడ్ విల్ వాండర్ లాస్ట్. అంతే, ఇట్స్ వాండర్ లాస్ట్ జరుగుతుంది ఇక్కడ. ఇట్స్ నాట్ సమ్ ఓ చూడండి మేము ఎంత కష్టపడినాము, మేము ఉదర్ కాసే దూర్ సే ఆయా అని చెప్పడం కాదు. యా యు జస్ట్ వాంటెడ్ టు గో ఆన్ ఎ ట్రిప్. ఈవెన్ ఇన్ఫాక్ట్ అసలు దేవ వాళ్ళ మమ్మీ ఇస్ అ బిగ్గర్ వాండర్ లస్ట్. ఓ చాలా మ్యాప్ ఉంటది, ఇండియా మ్యాప్ ఉంటది. అరే ఎక్కడ స్పాట్ ఎక్కడ పోవాలి. దేవాకు ఒక పార్కింగ్ టికెట్ ఫైన్ పడ్డది అనుకో, లెట్స్ గో వాట్ ఇట్స్ ట్రావెల్ టైం. సో మంచి గుణపాఠం. అసలు ఇలాంటి ఫేక్ బిహేవియర్స్ చూపియద్దు. బీ యువర్ సెల్ఫ్. వాండర్ లస్ట్ నేను అస్సాం పోతాను పో, ఎవరు ఆపుతారు? స్టాప్ యూ. మనలాంటి ప్రొఫెషనల్స్ దగ్గర ఈ పప్పులు ఉడకవు. అసలు పెన్నమే లేదు మన దగ్గర. మన దగ్గర స్టవ్ లేదు, గ్యాస్ లేదు, సిలిండర్ లేదు. వరద అంటాడు కదా, క్యాల్కులేషన్ కి బయట పిచ్చి వాళ్ళని తీసుకురావాలి. అసలు దట్స్ వై థై గ్యాప్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. పిచ్చిగా అది కానీ చాలా మంచి అబ్జర్వేషన్. అసలు ఇంత గుణపాఠం, నా గుణపాఠం నీ గుణపాఠంకి రిలేటెడ్ గా ఉంది. మన తలరాత అది. మళ్ళీ అగైన్ మన దరిద్రం ఏంటంటే ఇట్లా రిలేటబుల్ గా ఉంటాయి. సో నా గుణపాఠం ఏంటంటే ఖాన్సార్ లో అంత రిచ్ పీపుల్స్ ఆర్ దేర్, సో రిచ్ పీపుల్, వెరీ రిచ్ పీపుల్, మచ్ వావ్, జస్ట్ వావ్ అంతే. బట్ వాళ్ళకి బుద్ధిగా ఇట్లా లివింగ్ స్టాండర్డ్స్ ఒక సెన్స్ లేదు. నేను ఇది మాత్రం నేను కట్ త్రోడ్గా చెప్తా. ఇంతమంది వర్కర్స్, వాండర్లస్ట్ వర్కర్స్, హైదరాబాద్ టు బర్మా, తెలంగాణ టు అస్సాం, ఆంధ్రప్రదేశ్ టు వాట్ ఎవర్ టిబెట్ వెళ్తున్నారు. ఖాన్సార్ కి కొంతమందిని ఇంపోర్ట్ చేసుకుంటే ఆ దుమ్ము ఎంతైతే దుమ్ము ఉందో వాళ్ళ బంగ్లాలలో సాఫ్ చేసి పెడతారు కదా. సో ఖాన్సార్ మనకి వాళ్ళు వరల్డ్ లో చెప్పింది కదా, వరల్డ్ మ్యాప్ లో ఎక్కడ కనబడదు అదే అని. నేను తెలుసుకున్న గుణపాఠం ఏంటంటే నాలెడ్జ్, ఇది కాన్స్పిరసీ నాలెడ్జ్. రైట్. ఏంటంటే జస్ట్ హోల్డ్ ద చైర్ టైట్లీ. ఖాన్సార్ ఇస్ ఎ స్టేజ్ నేమ్. వాళ్ళ ఒరిజినల్ పేరు ఏంటో తెలుసా? ఏంటది? కాకినాడ. యు నో వాట్ ఈస్ ఆ ట్రూ నేచర్ ఆఫ్ ఖాన్సార్? ఖాన్సార్ నుంచి ఏ ఇన్ఫర్మేషన్ బయటికి వెళ్ళదు, ఎవరి గురించి బయటికి వెళ్ళదు. అక్కడే క్లూ ఉంది. కమ్ ఆన్, we cracked it bro, high five. That's it. Which place does it resemble? Only కాకినాడ. And ఖాన్సార్ కామన్ లాంగ్వేజ్ ఏంది? కాకినాడ తెలుగు. ఖాన్సార్లో తెలుగు మాట్లాడతారు. కాకినాడలో ఏం మాట్లాడతారు? కాకినాడిష్ తెలుగు. కాకినాడిష్ తెలుగు. There are so many similarities. సో ఇదంతా ఒక ఏమంటారు డీకాయ్ మాట వరల్డ్ కి. మీరు అందరూ అక్కడిక్కడ వెతకండి, అక్కడ మేము పాకిస్తాన్ కింద ఉన్నాం, గుజరాత్ పక్కన ఉన్నాం, సీలో ఉన్నాం, అదంతా ఇట్స్ ట్రాష్. అది చాలా కంట్రీ వాళ్ళు ఉంటారు. కాకినాడ ఇస్ నో లెస్. అదే ద ఒరిజినేషన్ ఆఫ్ కంట్రీ పీపుల్ కేమ్ ఫ్రమ్ కాకినాడ. ఎగ్జాక్ట్లీ. కే అంతే. కే సలార్ లో కూడా యాక్చువల్లీ ఇట్స్ స్పెల్డ్ KSLAAR. అది ఎందుకంటే కాకినాడ. దిస్ ఈస్ మై గుణపాఠం బోగస్. బా అసలు కాకినాడకి చుట్టుపక్కల ఉన్న ఊర్లు ఎంత జాగ్రత్తగా ఉండాలంటే దే షుడ్ బి ఆన్ దేర్ టోస్. అది ఒక ఫీల్డర్ షార్ట్ లెగ్ ఇంకా సిల్లీ పాయింట్ లో ఫీల్డ్ చేస్తుంటే ఎంత అయితే అలర్ట్ గా ఉంటాడో అంత అలర్ట్ గా ఉండాలి. వాళ్ళు కనబడరు, చెప్పుకోరు, కానీ అది జస్ట్ స్టెల్త్. సీల్ పెట్టి సరుకంతా అంతుంటారు మరి. జోకా జస్ట్ కే. దట్స్ ఇట్. ఆ సీల కాన్సెప్ట్ అక్కడ నుంచి వచ్చింది ఫస్ట్. ప్రాజెక్ట్ కే అంటే ప్రాజెక్ట్
ప్రాజెక్ట్ కే వాస్ డన్ ఇన్ కాకినాడ. దట్స్ యా, అందుకే యూటోపియన్ వరల్డ్ లో మొత్తం వరల్డ్ డిస్ట్రాయ్ అయినప్పుడు ఓన్లీ కాకినాడ సర్వైవ్స్. హెన్స్ ప్రాజెక్ట్ కే. ఆల్ ద ఆపర్చునిటీస్ దట్ ఆర్ మిస్డ్ ఇన్ వైజాగ్ యూ కెన్ ఫైండ్ ఇట్ ఇన్ కాకినాడ. అది కానీ షేర్ చేయరు ఎవరితో. షేర్ ఇయర్ ఇట్స్ వన్ వే టికెట్ అది. ఒక్కసారి లోపలికి వెళ్ళామంటే బయటికి రావు ఇక. బట్ ఎనీవేస్ డీప్ గుణపాఠం ఏమైనా గుణపాఠాలు ఉన్నాయి? లేదు అంతే. ఈ దరిద్రం మనకొద్దు. టెక్నికల్ ఇది గుణపాఠాలు కూడా కాదు, ఇది జనరల్ నాలెడ్జ్. బోగస్ ఇక గుణపాఠాలు అయిపోయినాయి, సారాంశం అయిపోయింది, మన పాయింట్స్ డిస్కషన్ అయిపోయింది. సలార్ రేటింగ్ వచ్చేద్దాం మనం. ఓకే, ఫస్ట్ రేటింగ్ ఎంత ఇద్దాం చెప్పు? ఓటర్లో ఇద్దాం, కడియాలు ఇద్దాం. కడియాల్లో. యా, ఓకే. మనం రేటింగ్ ఎందుకు చేయాలో అర్థం వల్ల అట్లుండే ఇంత పెద్ద బడ్జెటెడ్ మూవీ. అందుకనే మమ్మల్ని ఈ మూవీ చేపీకండి మాకు. మాకు సలార్ మూవీ రివ్యూ కావాలి, మాకు బాహుబలి రివ్యూ కావాలి, యానిమల్ రివ్యూ కావాలి. రేటింగ్ ఎందుకు ఇవ్వాలి? మేము వేర్ ఎట్ లాస్. ఈ మూవీ కాబట్టి మా స్పెషల్ గెస్ట్ అసలు ఇంట్రడ్యూస్ కూడా చేయొద్దన్నాడు వాడు. చెప్పాడు మాకు, నన్ను ఇంట్రడ్యూస్ కూడా చేయకండి, ఇలాంటి మూవీలో నేను రాను స్పెషల్ గెస్ట్ కానీ. ఇంకోటి ఏంటంటే మన స్పెషల్ గెస్ట్ చాలా బాధపడుతున్నాడు. సలార్ ఇంకా యానిమల్ రెండు పెద్ద పెద్ద సినిమాలు నెట్ఫ్లిక్స్ కి పోవడం అనేది చాలా బాధాకరమైన విషయం అని చెప్పి I can understand. But okay, it's okay ra. Yeah. Take it easy. Yeah. So bogus SALAR. దీనికి 10 కడియాల్లో నీకు ఎన్ని కడియాలు ఇస్తావు? ఇట్స్ ఎ కమర్షియల్ మూవీ, కమర్షియల్ మాస్ మసాలా మూవీ బ్రో. సో వితౌట్ సాంగ్స్. యా, దీనికి 10 కడియాల్లో 8 కడియాలు ఇస్తా బ్రో. వాట్? యా, 5 6 7 8 8. యా, ఆర్ యు సీరియస్? యు లైక్ అంత బాగుందంట కమర్షియల్ మూవీ? నాకు నచ్చిందా అని అడగకు, బట్ మరి నువ్వే కదా ఇవ్వాలి. ఏ జానర్ లో చేశారో ప్రొఫెషనల్ గా చెప్తున్నా, ఆబ్జెక్టివ్ గా ఏ జానర్ కోసం అయితే చేశారో, ఏ టార్గెట్ డెమో కోసం అయితే చేశారో, మెయిన్ గా నాకు ఎందుకంత హైగా పుష్ అయింది రేటింగ్ అంటే ఆ పేసింగ్ ఇంకా ఆ రిథమ్ ఎట్లయితే మెయింటైన్ చేశారో, గణిత శాస్త్రం, ఆ నాన్ లీనియర్ ఎడిటింగ్ తో, ఇంకోటి ఆ బీజిఎం దానికి ఎంత సపోర్ట్ అయితే ఇచ్చిందో, అండ్ ఆ సెట్ పీసెస్, ఆ విజువల్ మోటివ్స్, ఇట్ ఆల్ జస్ట్ కెప్ పుషింగ్ ఇట్. ఓ మై గాడ్. యా, యాజ్ అ సింగులర్ పీస్ ఆ జానర్ కి 8 is very high in commercial bro. It is ఆల్మోస్ట్ అది పర్ఫెక్షన్ అంటున్నాను. ఐ మీన్ ఇట్స్ ఈ స్టోరీకి ఎన్నైతే ఛాలెంజెస్ ఉన్నాయో, లిమిటెడ్ రిసోర్సెస్ తో ఎంతైతే చేయగలిగారు. యాజ్ అన్ ఆడియన్స్ యు రేటెడ్ 8 యాజ్ అన్ ఆడియన్స్. మరి సబ్జెక్టివ్ గా నాకు మా సబ్జెక్టివ్ గానే కదా ఇవ్వాలి మనం. నో నేను ఆబ్జెక్టివ్ ఇస్తా ఎప్పుడు. సబ్జెక్ట్ గా నువ్వు ఇస్తావు, ప్రొఫెషనల్స్ బ్రోడ్ ఆబ్జెక్టివ్ ఇస్తారు ఎప్పుడైనా. ప్రొఫెషనల్ సబ్జెక్టివ్ నేను అట్లాంటిది ఉండదు. సో సబ్జెక్టివ్ గా నన్ను అడిగితే ఐ వుడ్ హావ్ సెడ్ మేబీ 6.5. యూనో, బట్ ఆబ్జెక్టివ్లీ ఆ టార్గెట్ డెమోకి వాళ్ళు ఎలా అయితే స్ట్రక్చర్ చేశారో, రియల్లీ అప్రిషియబుల్. చాలా మెచ్చుకోదగ్గ విషయాలు ఉన్నాయి ఈ సినిమాలో. అండ్ దట్ టు బీయింగ్ అ పార్ట్ 1, అది ఇంకో ఛాలెంజ్. నీకు పార్ట్ 1 పార్ట్ 2 సగంలోనూ స్టోరీ చెప్పాలి, అది కూడా ఒక మంచి మూవీ లాగా అనిపించాలి అంటే అది ఇంకో ఛాలెంజ్ అది. సో ఐ హ్యావ్ టు గివ్ ఇట్ 8. నా చేతులు కట్టేశారు బేసిక్గా. ఓకే నీ రేటింగ్ అది, నీ తెలివి అదంతా. నాకైతే సలార్ మూవీ ఒక కమర్షియల్ మూవీ యాజ్ అన్ ఆడియన్స్. వెన్ ఐ వాచ్ ద మూవీ, ఒకవేళ మన రేటింగ్ ఈస్ డిఫైనింగ్ హౌ సాటిస్ఫైడ్ ఐ యామ్ విత్ ద మూవీ, నేను 10 కడియాల్లో 6 కడియాలు ఇస్తాను. ఓకే, సో అంతే. దానికి ఎక్స్ప్లెయిన్ చేయాలి మళ్ళీ, ఇప్పుడు మొత్తం ఎపిసోడ్ అదే చేసినాం మనం. సో అదండి సలార్, సాలే ఆరే మూవీ రివ్యూ. మీరు చూసిన తర్వాత ఉట్టి చూసేసి వావ్ అని ల్యాప్టాప్ క్లోజ్ చేయడం కాదు, మాకు రాసి చెప్పండి మీకు కూడా ఏమనిపించింది. మీరు ఆల్రెడీ చూసేస్తే అప్పుడు ల్యాప్టాప్ క్లోజ్ చేసి మాకు రాసి చెప్పండి. ఎక్కడంటే మన అవార్డ్ వినింగ్ సోషల్స్ బోగస్ బోగస్ ఇన్స్టాగ్రామ్ లో మనం @_thigap, ట్విట్టర్ లో @thigap, మన ఈమెయిల్ వచ్చేసి mindthigap@gmail.com. అది కాకుండా మేము డిస్కౌంట్ లో కూడా ఉన్నాము. మా సర్వర్ పేరు థైగ్యాప్ అడ్డా ADDA. మీకు డైరెక్ట్ గా దొరుకుతలేదంటే ఇన్వైట్ లింక్ అడగండి మమ్మల్ని, మేము ఇస్తాం మీకు, ఇచ్చి పడేస్తాం, ఎన్ని కావాలని అన్నిస్తాం. అది బోగస్. అది ఇక ఈ ఎపిసోడ్ని ఇంకా మనం సాగదీయద్దు, ఎందుకంటే అందుకు అది. సో మనం ఎప్పుడు చెప్పుకునేటట్టే థైగ్యాప్ తెలుగు పాడ్కాస్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్. ఎవరు వాడైనా